వస్తే వాసుదేవ సార్. వాసుదేవ. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనో నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. ఈరోజు మనం భగవద్గీత 6 నెలల్లో 283 అపరిచయం చెప్పాలి కదా. అవును డాక్టర్ గారు. 283. మనకి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ హోమియోపతి ఇస్తున్నారు. ప్రాక్టికల్గా ఎట్లా వెళ్ళాలి, ఈ యొక్క పొరెన్స్ ఎట్లా రిపీట్ చేయాలి, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ది క్లియర్లీ గివెన్ బై అవర్ మాస్టర్ ధర్మష్ట హనుమాన్ గారు. ఓకే, 282 అపార్థమ్స్ ఏం చెప్పారంటే, ఎస్పెషల్లీ క్రానిక్ డిసీజెస్ డ్యూరింగ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది క్రానిక్ డిసీజ్. ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత హోమియోపతి అగ్రవేషన్ వచ్చింది అనుకో, అంటే లైట్లీ ఇంక్రీజింగ్ ఆఫ్ ది మార్బిడ్ సిమ్టమ్స్. అంటే అర్థం ఏంటంటే పొటెన్సీ సరిపోలేదు, కొంచెం పొటెన్సీ పెంచుకోమని చెప్పి అర్థం. ఓకే, అది లాస్ట్ వర్జన్ మనకు 282లో చెప్పింది. 283 వర్జన్ ఇవాళ. ఇన్ ఆర్డర్ టు వర్క్ ఓన్లీ అకార్డింగ్ టు నేచర్, the true healing artist will prescribe the accurately chosen homeopathic medicine most suitable in all respects. In order to work only according to nature. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ వర్డ్ చాలా ముఖ్యం కూడా. హోమియోపతి మొత్తం కూడా నేచర్స్ లా ఆఫ్ క్యూర్ మీదనే డిపెండ్ అయింది. హనుమాన్ గారు ఎట్లా కనుక్కున్నారు? ఎవరైనా చెప్తారా హోమియోపతి ఎట్లా కనుక్కున్నారు? సింకోనా బెరుణ్ణి వాడటం వలన ఆయన చదివాడు, బుక్ లో చదివి దాని వలన మనకి ఇది వస్తుంది అని అది ప్రయోగాలు చేశాడు యాక్చువల్గా. కానీ ఎట్లా కనుక్కున్నాడు అసలు? యాక్చువల్గా నేచర్స్ లా ఆఫ్ క్యూర్ ఎట్లా కనుక్కున్నాడు? సో రాత్రిపూట ఏముంటుంది, ట్యూబ్లైట్ వేస్తే మస్తు వెలుతురు వస్తుంది. మరి అదే ట్యూబ్లైట్ పగలు వేస్తే వెలుతురు ఎందుకు రాదు? సూర్యుడు ఉన్నప్పుడు వేస్తే ఎందుకు రాదు? సార్, ఒక ఆయాసం ఉన్న వ్యక్తికి మందు అడిగినప్పుడు అయిపోతుంది తన దగ్గర, దాంట్లో నీళ్లు కలిపి ఇస్తారండి, అలా కనుక్కున్నారు సార్. అది పొటెంటైజేషన్ కనుక్కున్నారు. ఆయన గుర్రబండి మీద వెళ్తున్నప్పుడు గుర్రబండి జారి కింద పడిపోయి ఆర్నిక మొక్కల నుండి ఇది ప్రకృతే మనకు వైద్యం చేస్తుందని ఒక అవును, అది ఆయన విజన్. అంటే నేచర్ ని అబ్జర్వ్ చేసే విజన్ ఆయనది. అర్థమైందా? అయితే ఎట్లా కనుక్కున్నారు అంటే, ఇప్పుడు రాత్రిపూట లైట్ వేస్తాం, ఉదయం సూర్యుడు వచ్చిన తర్వాత లైట్ ట్యూబ్లైట్ వెళ్తురే ఉండదు కదా, సూర్యుడు మాత్రం వెళ్తుంటుంది. అవునా లేదా? అయిన తర్వాత ఒక ఆయనకి ఎప్పుడో చికెన్ పాక్స్ వచ్చేసి స్మాల్ పాక్స్ వచ్చి చెవుడు వచ్చిందంట. మళ్ళీ ఎప్పుడైతే స్మాల్ పాక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చెవుడు క్లియర్ అయిపోయి మళ్ళీ ఇయర్ బాగా వినిపించడం స్టార్ట్ అయింది. సో నేచర్లో ఇది అక్కడ ఉంది, ఏదో ట్రీట్మెంట్ ఏదో నేచర్లో జరుగుతూ ఉంది.
అని ఆయన గమనించడం జరిగింది. గమనించి నేచర్లో జరిగేదాన్ని మనం దాన్ని అప్లై చేసుకోవాలి కదా, అవును లేదా? దాని ప్రకారం పోతే హ్యాపీ కదా. అదనమాట. ఇన్ ఆర్డర్ టు వర్క్ ఓన్లీ అకార్డింగ్ టు నేచర్. స్వభావం ప్రకృతి అయితే చేస్తుందో అది మన సంతోషం కోసం మనం ఇబ్బంది పెట్టకూడదు. దాని కోపం లేదు కదా మన మీద. సూర్యుడికి మన మీద కోపమా, చంద్రుడికి మన మీద కోపమా? లేదు కదా. ఇంకా వాళ్ళకి ప్రేమ, యజ్ఞార్థ కర్మ కదా అవి చేసేది మనకి. అయితే అట్లా నేచర్ ప్రకారం మనం వైద్యం చేయాలంటే ఎట్లా అని ఫస్ట్ ఆలోచన జరిగింది. దాని తర్వాత సింకోన బార్క్ కానీ లేకపోతే ఈ ప్రొడెండేషన్ కానీ ఇవన్నీ కూడా తర్వాత. ఇన్ ఆర్డర్ టు వర్క్ ఓన్లీ అకార్డింగ్ టు నేచర్, నేచర్ని గమనించాలి. బాడీ లోపల ఉండే నేచర్ని గమనించాలి. ఇప్పుడు ఒక ఆయనకి మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి. నిన్న మంచి బిర్యానీ నాన్ వెజ్ బాగా తిన్నాడు. అప్పుడు బాడీ ఏం చేస్తుంది అక్కడ? ఆ బిర్యానీ వాడికి పడలేదు, శరీరానికి పడలేదు. శరీరాన్ని కాపాడు కదా. వైటల్ ఫోర్స్ ఏం చేయాలి? శరీరాన్ని కాపాడాలి. కాపాడాలంటే ఏం చేయాలి? నిన్న వీడు చెత్త తిన్నాడు, వీడి బుద్ధి బాగాలేదు. ఎంత తినాలో తినకుండా ఎక్కువ తిన్నాడు, తినకూడని పదార్థాలు తిన్నాడు. అప్పుడు ఏం చేయాలా? శరీరం ఏం చేయాలి చెప్పండి? బయటికి దాన్ని తోసేయాలి. ఎట్లా దోపేయాలా? విరోచనాలు అవుతుంది ద్వారా, విరేచనాలు కానీ వామిటింగ్ ద్వారా దాన్ని దొబ్బే Natural ప్రయత్నం process చేస్తుంది అనమాట. అది ద్వారా బయటికి బయటకు దట్ వాట్ హీ అబ్జర్వ్డ్ బై ది నేచర్. శరీరంలో ఉండే స్వభావము ఏం చేస్తుందో గమనించిండు. దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాని విధానంలోనే పోతే ఎట్లా ఎట్లా వెళ్ళాలి అని హనుమాన్ గారు గమనించి ఈ హోమియో వైద్యాన్ని గమనించడం జరిగింది. అదనమాట. అప్పుడు ఏం చేయాలి? మనం ఇచ్చే మందు కూడా వామిటింగ్స్ మోషన్స్ ఆపకుండా అది ఏ పని చేస్తుందో దానికి ఇంకొంచెం బలం చేకూరిస్తే అది వామిటింగ్స్ తగ్గించి మోషన్స్ తగ్గించి తర్వాత ఆటోమేటిక్గా ప్రాణాన్ని స్వస్థ చేకూరుస్తుంది. ఒక 2 మోషన్స్ అయితే పర్వాలేదు, ఏమవుతుంది కదా. అట్లా ద ట్రూ హీలింగ్ ఆర్టిస్ట్ will prescribe the accurately chosen homeopathic medicine most suitable in all respects. ఒక మంచి హోమియో వైద్యుడు ఎప్పుడు కూడా అన్ని లక్షణ సముదాయానికి సరిపోయిన మందుని ఇస్తే చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి. ఎంత వీలుంటే అంత లక్షణ సముదాయం. అంతేగాని ఈ ప్యాథాలజీకి ఈ మందు, ఈ ప్యాథాలజీకి ఈ మందు అనేది ఎప్పుడు పెట్టుకోకండి, గుర్తుపెట్టుకోండి. దానివల్ల బ్లండర్ మిస్టేక్స్ వస్తాయి. అట్లా చేసి స్టార్టింగ్లో ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత కొత్తలో వాళ్ళు మళ్ళీ వస్తుంటారు. మనం ఎక్కడ ముఖం పెట్టుకోవాలో తెలియదు కదా. ఫస్ట్ మొక్కల లోపల అన్నాడు, రుస్టాక్స్ ఇచ్చాము, తగ్గింది. అబ్బా సార్ మీరు ఎక్సలెంట్ సార్ అంటాడు. మళ్ళీ సార్ ఎందుకో సార్ మీరు ఎందుకో మరి ఇచ్చారు కానీ మళ్ళీ ఎందుకో మళ్ళీ 6 నెలలు మళ్ళీ ఒక 2 రోజుల నుంచి మళ్ళీ నొప్పి వస్తుంది సార్ అంటే మళ్ళీ మళ్ళీ మందు ఏమైనా కావాలేమో సార్ అంటాడు. అంతకుముందు ఎక్సలెంట్ సార్ అన్నాడు రుస్టాక్స్. తర్వాత మళ్ళీ రుస్టాక్స్ 2 మళ్ళీ ఇంకోటి ఇచ్చాము. మళ్ళీ వచ్చి సార్ మళ్ళీ బాగా పనిచేసింది సార్ అంటాడు. మళ్ళీ 3 మంత్స్కి వచ్చి సార్ ఎందుకో సార్ అప్పుడు బాగానే ఇచ్చారు, బాగా తగ్గింది కానీ మరి ఈ మధ్య ఎందుకో మరి మీరు ఇచ్చే దానిలో మందులు అసలు గట్టట్లేదేమో సార్ అంటాడు అనమాట. అంటే మనకు బాధేస్తుంది కదా, మనం కరెక్ట్గా మందు ఇవ్వలేదు. సార్ స్ట్రక్ అయింది సార్, కొంచెం మళ్ళీ వెనక్కి బయటకు స్ట్రక్ అయింది సార్. రూట్ స్టాక్స్ ఇచ్చాం మోకాలు నొప్పులకి, అది కరెక్ట్ గా నాకు స్ట్రక్ అయింది గురువు. సరే ఒక నిమిషం ఇంటర్నెట్ మారుస్తారంటే లైన్ లో ఉండండి. ఓకే ఓకే అయిన తర్వాత ఏమైంది? మళ్ళా సార్ వచ్చి సార్ ఎందుకో మీరు ఇచ్చారు కానీ మళ్ళీ వేరే వచ్చేసారంట అనలేదా? అట్లా ప్రిస్క్రిప్షన్ అనేది బేసిక్గా ఒకవేళ స్టార్టింగ్లో ఫస్ట్ ఎయిడ్గా అట్లా ఇవ్వచ్చేమో కానీ తర్వాత మనం చూసుకొని లక్షణాలను చూసుకొని ఇవ్వడమే కరెక్ట్ మెథడ్, గుర్తుపెట్టుకోండి. అందుకని మాకు సెమినార్లో ఎన్నిట్లో కూడా ప్రబుల్ విజయకర్ సార్ కానీ రాజన్ శంకర్ కానీ ఎవ్వరు కూడా రెమెడీస్ చెప్పరు. ఈ మందుకి ఈ డిసీజ్కి ఈ మందు ఇచ్చారని ఎప్పుడు చెప్పరు. వి విల్ టీచ్ ది ప్రాసెస్ ఆఫ్ చూసింగ్ సిమిలిమమ్ అని చెప్తారు అంతే. మీకు ఏ మంది ఇచ్చారు, మీకేం అవసరం? ఎందుకంటే మీకు ఆ డిసీజ్ ఇచ్చగానే మళ్ళీ ఈ మంది ఏ మంది ఇచ్చారని మైండ్లో ఉంటుంది. సార్ ఆ రోజు సిరోసిస్ ఆఫ్ లివర్కి ఏ మంది ఇచ్చారు ఆ మందే అని మైండ్లో తిరుగుతూ ఉంటుంది కదా. అందుకని
జాగ్రత్తగా ప్రాసెస్ నేర్చుకో. ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇన్ సో స్మాల్ డోస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ అలో. ఎంత వీలుంటే అంత తక్కువ మోతాదులో మందు ఇవ్వండి, అంటే హోమియోపతిక్ మెడిసిన్ అనమాట. ఫర్ షుడ్ బి మిస్లెడ్ బై హ్యూమన్ weakness to employ an unsuitable medicine. The disadvantage of its wrong relation to the disease would be so small that the patient could thwart his own vital powers, and by means of early opposition of the correctly chosen remedy according to symptom similarity rapidly extinguish and repair it. అట్లా కాకుండా అన్సూటబుల్ మెడిసిన్ ఇస్తే ఏమవుతుంది, దాని యొక్క డిసడ్వాంటేజెస్ వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. వామిటిక్స్ మోషన్స్ అవుతున్నాయంటే శరీరం ఏం చేస్తుందో మనకు అక్కర్లేదు, జోఫారం ఇస్తే వామిటిక్స్ తగ్గుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏదో పింక్ కలర్ టాబ్లెట్ ఉంటుంది, ఏమంటారు దాన్ని, ఆ టాబ్లెట్ వేయగానే మోషన్స్ తగ్గుతాయి. అట్లా కాకపోతే యాంటీబయాటిక్ పెడతారు. అట్లా కాదు కదా, దానివల్ల ఏమవుతుంది, బాడీకి అనిస్ట్గా చేస్తున్నాం, అప్పుడు డిసీజ్ వచ్చి కూర్చుంటుంది. గుర్తుపెట్టుకో. ఒక ఆయనకి సివియర్గా వామిటింగ్స్ మోషన్స్ అయ్యి ఫంక్షన్ ఫుడ్ తర్వాత దానికి అలోపతి ట్రీట్మెంట్ ఇట్లాగే తీసుకున్నాడు. వామిటింగ్స్ కోడి మోషన్ కోడి ఇచ్చిన తర్వాత ఆ పిల్లోడు 1 వీక్ తర్వాత నా దగ్గరకు వచ్చినాడు. సార్ సివియర్ హెడేక్ ఉంది సార్, భరించలేకపోతున్నాను, 2 days నుంచి తట్టుకోలేకపోతున్నాను, మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అయింది సార్ అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం న్యాయం చేసామా అన్యాయం చేసావాడికి? అది వైద్యుడు ఎవరైనా కానీ, వైద్యుని వల్ల అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా? అన్యాయం జరిగింది కదా. వాడు వైటల్ ఫోర్స్ సిస్టమ్ వేసి వాడికి వాళ్ళ లోపల మైగ్రేన్ డిసీజ్ పుట్టించినాడు. గుర్తుపెట్టుకుని, చాలా డిసీజ్కు అబ్యూస్ ఆఫ్ రాంగ్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్లోనే, అలోపతి కానీ హోమియోపతి కానీ. హోమియోపతి కూడా అట్లా ఇస్తే అట్లే అవుద్ది, గుర్తుపెట్టుకోండి. అందుకని జాగ్రత్తగా చూసి వేయండి. ర్యాపిడ్లీ ఎస్టింగ్విష్ అండ్ రిపేర్ ఇట్. అట్లా కాకుండా కరెక్ట్గా సిమ్టమ్ సిమిలారిటీ, మినిమం డోస్ అది కూడా చెప్తున్నాడు. ఇష్టమైన డోసులు కాదు, ఇష్టమైన డోసులు ఇస్తే చెప్పాం కదా, ఇప్పుడు చీమ కొరకు ఇస్తే హెబార్సల్ 10 ml ఇస్తే ఖచ్చితంగా దిగిపోతుంది. కానీ రాంగ్ మెథడ్, దాని లక్షణాలు సరిపోకుండా అట్లా ఇచ్చావు. అట్లా చేయడం వల్ల అది వైటల్ ఫోర్స్ పాలు లేపుతుంది. అట్లా కాకుండా నీవు స్మాల్ డోస్లో నీకు కరెక్ట్ సూటబుల్ రెమెడీ ఇస్తే ఖచ్చితంగా తగ్గిపోతుందండి, మిగిలిందే ఆరోగ్యము అని ఇక్కడ 283 అపార్థంలో మణిమన్ గారు చెప్తున్నారు. మన మాస్టర్ గారు ఒకసారి వైద్యం జరుగుతున్నప్పుడు చాలా ఎక్కువగా ఉన్నదని గ్రహింపబడడు. అందువల్ల రోగి స్వభావం అనుసరించి నిపుణుడైన వైద్యుడు వీలైనంత తక్కువ పరిమాణం గల మందుతోనే వైద్యం ప్రారంభించును. నిపుణుడైన వైద్యుడు ఇష్టమైనట్టు మందు లేడు. ఒక డోస్ ఇచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ రాలేదు అంటే ఇట్ ఈస్ రాంగ్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తే యు ఆర్ ఇంపోజింగ్ ద రెమెడీ ఇన్ ది ప్యాథలాజికల్ లెవెల్, గుర్తుపెట్టుకోండి. అందుకని తక్కువ పరిమాణం గల మందుతోనే. అయితే రిపిటేషన్ ఎలాంటి కేసెస్ చేయాలి, ఎక్కువ అవసరం పడుతుందంటే సైకోసిఫిలిక్ డిసీజ్ అంటారు. అంటే ర్యాపిడ్లీ డికేయింగ్ టు ఎమర్జెన్సీ, అలాంటి కేసెస్లో మాత్రం రిపీట్ చేస్తారు బాడీ. అప్పుడు రిపిటేషన్ అవసరం ఉంటుంది. ఒక చెంటిపిల్ల ఉంది, యూరిన్ రాలేదు, ఈకేఆర్ దగ్గర తీసుకొచ్చారు. ఈకేఆర్ తీసుకొస్తే సిమ్టమ్స్ చూసుకొని ఏపీఎస్ 200 మళ్ళీ అవసరం బట్టి ఇంకో ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాల్సి వచ్చింది. ఈకేఆర్కి ఇచ్చిన తర్వాత యూరిన్ ఫ్రీ అయింది. ఆ కండిషన్లో లేరు, ఎందుకంటే 1 day నుంచి అసలు యూరిన్ రావట్లేదు పాపకి. అర్థమైందా? అలాంటి కేసెస్ వేరు. అటువంటి కేసెస్లోనే రిపిటేషన్ అవసరం పడుతుంది. క్రానిక్ కేసెస్లో ఒక డోస్ ఇచ్చి వెయిట్ చేయాలి. ఎక్యూట్ డోసెస్లో కొంచెం ఎక్కువ పడుతుంది. ఎమర్జెన్సీ ఇన్ సెన్స్ సైకోసిఫిలిక్ రెమెడీస్ విచ్ ఆర్ గోయింగ్ టు ఎమర్జెన్సీ, అటువంటి మాత్రమే రిపిటేషన్ ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. నిపుణుడైన వైద్యుడు వీలైన తక్కువ పరిమాణం గల మందుతోనే వైద్యం ప్రారంభించును. మానవ సహజమైన పొరపాటున రోగికి సరిపోని మందు ప్రయోగింపబడినచో ఆ మొదటి మోతాదు తక్కువ పరిమాణం అయినప్పుడే రోగి ప్రాణసిద్ధాన్ని తిరస్కరించుట సులభము. ఒకవేళ తక్కువ పరిమాణంలో మందు ఉందనుకో, అది కరెక్ట్ రెమెడీ కాదనుకో, అప్పుడు ఏం చేస్తుంది బాడీ? రిజెక్ట్ చేసేస్తాడు. నువ్వు నక్షంకు టాబ్లెట్ ఇచ్చావు, అది కరెక్ట్ మెడిసిన్ కాదనుకో, అది కాకపోతే ఇంక పర్లేదు, ఎందుకంటే బాడీ దాన్ని తీసేస్తుంది. అట్లా రిపీటెడ్ చేస్తే
అది తిరస్కరించదు, అది ఇబ్బంది పడుతుంది అట్లా అనమాట. అందుకని జాగ్రత్తగా గమనించుకొని ఇష్టం ఉన్నట్లు ఫోరెన్సీ కానీ రిపిటిషన్ చేయకుండా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని హనుమాన్ గారు మందు మనకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? పొరపాటున సహజమైన రోగికి సరిపోయిన మందు ప్రయోగింపబడినచో రోగి ప్రాణశక్తి దాన్ని తిరస్కరించడం సులభం కదా. అదే లక్షంగా డైలీ పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇచ్చామనుకో వారం రోజులు, ఎక్కడ తిరస్కరిస్తుంది? తిరస్కరించలేదు. అదే తిరస్కరింపబడుతుంది వైటల్ ఫోర్స్. అందుకని జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఏమైనా డౌట్ ఉందా ఇందులో ఎవరికైనా ఈ వ్యవహారంలో? గురుగారు చిన్న డౌట్ సార్. సార్ చెప్పండి, రిలేటెడ్ టు టాపిక్ చెప్పండి. టాపిక్ సార్, టాపిక్ అనిల్ బాబు సార్, చిలకలపేట నుంచి. సార్ నమస్తే, చెప్పండి ఈ సార్. మన విధానంలో కూడా సప్రెస్ చేయటం అంటే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా గోరు చుట్టూ వచ్చింది హెపార్ సెల్ఫ్, నాలుగు పూసింది ఈ మెక్సాల్ 6 ఇట్లా వేస్తే సప్రెస్ చేసినట్టే సార్, అంతేనా సార్? అవును. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, నోటి పూత వచ్చింది, పండ్ల గుర్తులు ఉన్నాయి, జొల్లు కాడుతోంది, వాసన వస్తుంది, అప్పుడు మెరచాలేము. అర్థమైందా? అట్లా కాకుండా ఎట్లా అంటే అట్లా మంది అయిపోద్దు, దాన్ని ఇబ్బంది పెట్టద్దు. వేరే నోటి పూతకు చూసి కాలిబేకు ఆక్సిడెంట్గా తట్టి చేయండి డోసు అట్లా అవన్నీ సప్రెస్ చేస్తాయి. ఓకే, సరే నెక్స్ట్. ఓకే సార్. ఓకే. We'll go for our pediatrics. అందుకనే వినయ్ సార్ క్లాస్ తీసుకున్నప్పుడు థియరీ ఆఫ్ సపరేషన్ చాలా సేపు తీసుకున్నాడు. ఎందుకంటే మేము ఏం చేసామంటే మా పొరపాటు మేము సరిదిద్దుకున్నాం ఒక్కోసారి. ఓకే, సరే విల్ గో ఫర్ అవర్ పీడియాట్రిక్స్. ఎంతవరకు వచ్చాం పీడియాట్రిక్స్ లో? ఏడు పడుకున్నాం. డెలివరీ అయిందా? డెలివరీ అయిందండి. డెలివరీ అయిపోయింది, నార్మల్ డెలివరీ అయిపోయింది కదా. అవును, నార్మల్ డెలివరీ వరకు వచ్చేసాం. దీని తర్వాత ఎమర్జెన్సీ సిజేరియన్ అవి చెప్తానన్నారు తర్వాత డిఫరెంట్. ఓకే, ఎలాంటి కేసెస్ లో సిజేరియన్ అవసరం వస్తుంది కదా? అవి చెప్తాను. గుడ్ గుడ్, సరే సార్, మంచి గుర్తు చేశారు సార్. ఒక్క నిమిషం. నేను ఆల్రెడీ చెప్పుకున్నవే, చాలాసార్లు చెప్పుకున్నవే, వద్దు మళ్ళీ. నార్మల్ డెలివరీ సిజేరియన్ ఎక్కడ అవసరం పడుతుంది? సిజేరియన్ ఎక్కడ అవసరం పడుతుందంటే యాక్చువల్గా ఎక్కువ మటుకు హార్మోన్ ఇంజెక్షన్స్, ఐవీఎఫ్లు ఇవన్నీ ఇస్తారు చూసావా. ఐవీఎఫ్ ఇచ్చి అంటే మందిచ్చి ఏమంటారు, యూరియా పిండి డిఏపి పిండి వేసి బాగా పండించిన పంటలో ఎంత బలం ఉంటుంది? ఉండదు, ఆర్టిఫిషియల్. అట్లా కాకుండా సహజంగా ఉండే వాటిలో బాగుంటుంది బలం. అట్లా నువ్వు ఐవీఎఫ్లో అట్లా ఇట్లా అంటే ఇట్ ఈస్ సెకండరీ ఆర్ టెర్షరీ. అంటే ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోకుండా ఫలితాన్ని ఆశించడం. ఇద్దరి ఆరోగ్యాలు బాగుండాలి కదా, ఇద్దరి ఆరోగ్యాలు సెట్ చేసుకుంటే పిల్లలు ఆటోమేటిక్గా పుడతారు. ఎందుకు పుట్టరు కదా? ఇద్దరి ఆరోగ్యాలు నాకు సెట్ చేసుకోవడానికి, ఆసనాలు చేయడానికి, ఆరోగ్యాన్ని సమకూర్చుకోవడానికి నాకు టైం లేదంటే, నేను బిజీ షెడ్యూల్లో ఉంటాను మరి, కానీ పిల్లలు కావట్లేదు కనుక ఐవీఎఫ్కి వెళ్తున్నానంటే యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే కదా. అవునా లేదా? నాకు టైం లేదు సార్, మరి ఏం చేయమంటారు? నేను కలెక్టర్ అండి, నాకు టైం లేదు. నీ కలెక్టర్ అయితే నాకేమంటాడు భగవంతుడు కదా. ఎందుకు? నువ్వు నెక్స్ట్ జనరేషన్కి అన్యాయం చేస్తున్నావు. నెక్స్ట్ జనరేషన్కి పుట్టినప్పటి నుంచి పిల్లలు పాలు లేపుతున్నావు. ఎందుకు? ప్రెగ్నెన్సీలో ఎట్లా ఉండాలో అట్లా లేవు. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ ది నేచర్. యువర్ ఆక్యుపేషన్ ఈస్ డిఫరెంట్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఆక్యుపేషన్ నాట్ ఫర్ మీ. నీ యొక్క డ్యూటీ ఏంటి? నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ఆరోగ్యవంతుని శరీరాన్ని ఇవ్వాలి కదా. అది చేయలేకపోతున్నావు. అలాంటి కేసెస్లో సిజేరియన్ అవసరం పడుతుంది. నెక్స్ట్, ప్రెగ్నెన్సీలో ఎక్కువ టెన్షన్స్ ఉండి
ఎక్కువ బాధ నుండి తట్టుకోలేక అణిచిపెట్టుకుని ఉండి అటువంటి వాటిలో పిల్లలు బాగుండలేనప్పుడు కూడా అవసరం పడుతుంది. ఇంకానేమో వాళ్ళ ఫ్యామిలీలో ట్యూబర్కులర్ మ్యాజం కానీ సిబిలిటిక్ మ్యాజం ఎక్కువ ప్రామినెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ లోపల కొన్ని అబ్నార్మల్ చేంజెస్ కనిపిస్తాయి. 7th మంత్లోనే బీపీ హై కావడం, 7th మంత్లోనే షుగర్ కనిపించడం, లేకపోతే 8th మంత్ వచ్చేవరకు వాళ్ళకి కొత్త కొత్త బాధలు స్టార్ట్ కావడం, ఎక్లాంప్సియా అంటారు. అంటే బీపీ 180/120 కన్నా ఎక్కువ అవుతుంది. ఎక్లాంప్సియా, ప్రీ ఎక్లాంప్సియా, ఫిట్స్ వస్తుంటాయి. అలాంటి వాటిలో కూడా సిజేరియన్ డెలివరీ చేస్తారంట. నార్మల్ షేర్. నెక్స్ట్ ట్విన్స్ ఉన్నప్పుడు కూడా సిజేరియన్ సెక్షన్ చేస్తారు, నార్మల్ షేర్. ఎందుకంటే వీ షుడ్ నాట్ లాస్ ద వన్ బేబీ. నార్మల్ డెలివరీ అటువంటి ఛాన్సెస్ ఉంటాయి కనుక దాన్ని మనం వీ కెన్ ఎంకరేజ్ దట్ వన్. ట్విన్స్ ఉన్నప్పుడు కూడా నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు అవసరాన్ని బట్టి. నెక్స్ట్ ఉమ్మనీరు వెళ్ళిపోతుంది. మ్యాజం, సైకోటిక్ మ్యాజం కానీ సిబిలిటిక్ మ్యాజం అన్న ఫ్యామిలీస్లో ఉమ్మనీరు ముందే వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా బేబీ ఇబ్బంది అవుతుంది కనుక మనం డెలివరీ చేయొచ్చు, సిజేరియన్ సెక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ట్యూబర్కులర్ మ్యాజం రన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ముందే పుట్టడానికి ఎక్కువ చూస్తుంటారు. మెచ్యూర్ మొత్తం కాదు కానీ ముందు పడడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి కేసెస్లో కూడా కొన్ని అబ్నార్మల్ కండిషన్స్ ఇట్లా ఉమ్మనీరు ముందు వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఎక్కువ డిసీజెస్ అవి ఇవి కనిపించడం కానీ అట్లా జరుగుతాయి. అబ్రప్ట్గా టక్కున అప్పుడే బ్లీడింగ్ కనిపించడం, ఇలాంటి కేసెస్లో ఆ డిసీజ్ పట్టుకుని మన సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వస్తుంది. షుగర్ లెవెల్స్ హై అవుతుంటే కూడా ప్రెగ్నెన్సీలో ఇండ్యూస్డ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి, అంటే ప్రెగ్నెన్సీలోనే షుగర్ వచ్చింది అంతకుముందు లేదంటే, అలాంటి కేసెస్లో కూడా అవసరాన్ని బట్టి డెలివరీ చేయాల్సి వస్తుంది, సిజేరియన్ సెక్షన్. నెక్స్ట్ బేబీ వెయిట్ ఎక్కువగా ఉంది. మామూలు 3 kg కన్నా 3 kg నార్మల్ వెయిట్ గుడ్ బేబీ వెయిట్ అంటే ఎంత, 2.5 అబౌవ్ ఉంటే గుడ్ బేబీ వెయిట్ అనమాట. అట్లా కాకుండా బాగా అమ్మో ప్రెగ్నెన్సీ అంటే మామయ్య నాకు చాలా ఇష్టం అండి అని కూర్చోబెట్టి బాగా పొద్దున సాయంత్రం తినడే పని, వేరే పని లేదు, కనీసం కాళ్ళు కూడా కదలనీయలేదు, అంత ప్రేమ భర్తకి. అయ్యేవారికి కనీసం శారీరక శ్రమ లేదు. అర్థమైందా? అప్పుడు కూడా బేబీ వెయిట్ పెరిగిపోయింది, 4.5 kg కూడా అయింది. అప్పుడు ఏం చేయాలా, బాడీకి ప్రాపర్గా శిక్షణ ఇవ్వలేదు కదా, అప్పుడు కూడా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ఇలా కొన్ని నాకు గుర్తున్న ఐడియాలు బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు. అందుకని నార్మల్ డెలివరీ కావాలంటే నీ పని నువ్వు రెగ్యులర్ డ్యూటీ నువ్వు చేసుకోవాలి. ఈకేఆర్ లాంగ్వేజ్ లేపనా కొన్ని ఒక బర్రెనో ఒక ఆవో గర్భం ధరిస్తే దానికి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటుందా, స్పెషల్గా ఏమైనా బెడ్ రెస్ట్ తీసుకుంటుందా? మళ్ళీ అదే ఒక పువ్వు కాయ అయినప్పుడు పిండి అయినప్పుడు ఏమన్నా దానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? మనిషికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? మనిషి తెచ్చుకున్నాడు అవి ఆ ఇబ్బందులు. అది ఈకేఆర్ చెప్పేది. మనిషి తెచ్చుకుంటున్నాడు, దానివల్ల ఇబ్బంది పడి డెలివరీస్, సిజేరియన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో వీడి యొక్క యాటిట్యూడే, వీడి యొక్క ఆలోచన విధానమే ఇవన్నీ కూడా పెరగడానికి కారణం. ఓకే, అదనమాట. ఓకే, ఇది కొన్ని సిజేరియన్ డెలివరీ కావడానికి కొన్ని కారణాలు. ఓకేనా సార్? రామకృష్ణ గారు. ఓకే సార్ నెక్స్ట్ ఇన్ఫాంట్ స్టేజ్ అంటే ఏంటి? ఫ్రమ్ బర్త్ టు 1 year ఏజ్. ఫ్రమ్ బర్త్ టు అప్ టు 1 year ఏజ్. ఆ ఏజ్ని ఏమంటారు? ఇన్ఫాంట్ స్టేజ్ అంటారు. నో 2 infants ఆర్ సేమ్. నో 2 infants ఆర్ సేమ్, గుర్తుపెట్టుకోండి. ఒక పిల్లోడు ఉన్నట్టు ఏ పిల్లలు ఉండరు, ఈవెన్ ట్విన్స్ కూడా ఉండరు. ట్విన్స్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి. వీ కెన్ అబ్జర్వ్ ఇట్. వాలి సుగ్రీవులు ఎంత డిఫరెన్స్ ఉంది చూడడానికి. రూపకులు ఏమన్నా కూడా మనస్సు, బుద్ధి ఎంత డిఫరెన్స్ ఉంది, అవునా లేదా? అట్లా నో 2 infants ఆర్ సేమ్, గుర్తుపెట్టుకోండి. ఐడెంటికల్ ట్విన్స్ అంటారు వాళ్ళని. అంటే ఒకటే అండం నుంచి స్పెర్మ్ 2 ఉన్నప్పుడు
అండం నుంచి 2 శరీరాలు ఏర్పడతాయి ఒకటే అండం ద్వారా. అప్పుడు వాళ్ళని ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. ఇద్దరు ఒకేలా ఉంటారు. అట్లా కాకుండా 2 అండాలు సపరేట్గా ఫలదీకరణ చెందితే అప్పుడు ఇద్దరు ట్విన్స్ ఉంటారు, ఒకలాగా ఉంటారు. నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటారు వాళ్ళు. అట్లా అట్లా సృష్టి మొత్తంలో కూడా ఒక పిల్లోడు ఉన్నట్టు ఎప్పుడు ఇంకో పిల్లోడు ఉంటాడండి. మీరు కెంట్ గారు రాసిన లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీలో ఫస్ట్ చాప్టర్ చదవండి. ది సిక్ అని ఉంటుంది. యాక్చువల్గా వాడు పక్కని కొరుకుతున్నాడు, గిచ్చుతున్నాడు అంటే వై అంటారు ఈ కెంట్ గారు. వై? దట్ ఈస్ ద సిక్నెస్ ఇన్ ద పర్సన్. యూ హ్యావ్ టు ట్రీట్ దట్ వన్ బిఫోర్ ఎస్టాబ్లిషింగ్ ద డిసీజ్. When you treat that children, then you can do wonders. నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది, వాడి ఆరోగ్యాన్ని చేకూర్చిన వాడు అవుతాడు. అందుకని అటువంటి చూసుకోండి అని చెప్తారనమాట ఈ కెంట్ గారు. అందుకని జాగ్రత్తగా చూసుకోండి. వై ఈజ్ అబ్నార్మల్, వై ఈజ్ బిహేవింగ్ ఇన్ అబ్నార్మల్ వే, ఈవెన్ తో ఇన్ఫాంట్. పుట్టిన పిల్లలు కూడా తల్లి పాలు ఇవ్వడానికి లేట్ అయిందంటే ఏడ్చి 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 గుక్క తిప్పుకొని మళ్ళీ తల్లి వచ్చి పాలు ఇచ్చినా కూడా తాగరు. ఏడుస్తూనే ఉంటారు. మరి పాలు ఇచ్చిన సరే వంట చేసింది, పాలు పొంగిపోతుంది, ఎందుకని 1 నిమిషం ఆగి వచ్చింది అంతే, వినరు. అవునా లేదా? వాడు ఎంత 3-4-5 మంత్స్ కూడా ఉండవు, ఇంకా తాగడు. ఎక్కి ఏడుస్తూనే ఉంటాడు. మళ్ళీ నాన్న ఏం కాదులే, సారీ నాన్న, నేను పాల కింద కొంచెం పని మీద లేట్ అయిందని కాసేపు వాడి కొంచెగిచ్చి ఆడిచ్చి లాలిచ్చి పాలిస్తే అప్పుడు తాగుతారండి. మీరు అడిగితే కొంచెం తల్లులు చెప్తారు ఈ మాట. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి వాళ్ళని అడిగితే కొందరు తల్లులు చెప్తారు. అంత మొండిగటం అనమాట వాళ్ళు. మొండిగా ఉండే పిల్లలు ఫీమిలా, ట్యూబర్కులం, ట్యూప్రమెట్, వీళ్ళందరూ కూడా అలాంటి పిల్లలు. అంటే ఇవే చాలా ఉన్నాయి. ఆబ్స్టినేట్ అనమాట. అక్కడ మనం చూసుకోవాల్సింది రెమెడీ కాదు, మొండి పిల్లలని చూసుకోవాలి. మొండి, నేను నాకు పాలు కావాలన్నప్పుడు ఎందుకు రాలేదు అని వాడి కోపం, అందుకే ఇవ్వట్లేదు. అట్లా ఒక్కొక్క పిల్లలు అలా ఉంటారు, అవి మనం గమనించాలి. నో 2 ఇన్ఫాంట్స్ ఆర్ సేమ్. ఇంకో పిల్లలు ఉంటారు, ఆకలి అవుతుంది, అసలు ఏడవదు, ఆకలి ఏడవదు, ఏడవదు, ఏమి ఏడవదు. అలాంటి పిల్లలు ఏంటి, కంటెంటెడ్, తృప్తిగా ఉంటారు. పాపం ఎంత ఏడ్చినా కూడా ఎప్పుడో మరీ ఆకలి అయితే ఏడుస్తారు తప్పే అసలు ఏడుపు అనేది ఉండదు. ఓపియం, ఓకే, ఓపియం కూడా చాలా తృప్తిగా ఉంటారు. ఇంకో అంటే సోరిక్ ఫేజ్లో, సైకోటిక్ సివిలిటీ ఫేజ్లో దే ఆర్ కన్నీ. సోరిక్ ఫేజ్లో వాళ్ళు చాలా కంటెంట్గా ఉంటారు. మెగ్నీషియం కార్ చాలా కంటెంట్గా ఉంటారు, తృప్తిగా ఉంటారు. మెగ్నీషియం కార్ వాడు పాపము సార్ కేసు చెప్పారు మరోసారి. ఏంటి, మొత్తం వాడికి ఐసీయూలో ఉంచారు. మొత్తం అన్ని ఇంజక్షన్లు అవి అన్ని పెట్టేసి పాపం ఇన్ఫాంటే, చిన్న పిల్లోడు, 1-2 months 3 months పిల్లోడు. వాడికి ఆక్సిజన్ లెవెల్స్ అవి పెట్టాడు. కానీ వీడియోలో ఫేస్ చూస్తే అసలు అట్లా బాధపడ్డట్టు అసలు లేనేలేదు వాడి ఫేస్. మెగ్నీషియం కార్బిస్తే చాలా ఫాస్ట్ ర్యాపిడ్గా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అన్ని తీసేసి ఒక 1 week లోపల హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అట్లా ఉంటారు కొంతమంది పిల్లలు, అర్థందా? అటువంటి మనం గమనించగలగాలి. నో 2 ఇన్ఫాంట్స్ ఆర్ సేమ్. ఇంకొంతమంది పిల్లలు ఉంటారు, పాపం వాళ్ళకి ఆకలి అవుతుంది కానీ వాళ్ళమ్మ రావట్లేదు, అందుకని అమ్మ 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 అన్నట్టు వాడి మెల్లగా ఏడుస్తుంటారు. గొంతు కూడా పైకి రాదు, దీనంగా ఏడుస్తుంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది. అలాంటి పిల్లలు ఇంకో రకం ఉంటారు, పల్స్టిల్లా, కార్సినోసిన్, నెక్స్ట్ ఇంకా ఇలాంటి మైల్డ్ రెమెడీస్ తీసుకోవచ్చు. అట్లా మనం ఇన్ఫాంట్స్లో గమనించాలి. వాళ్ళ ఏడుపుని బట్టి, వాళ్ళ లాంగ్వేజ్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి మనం వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎలాంటి పిల్లలు వాళ్ళు, అవన్నీ కూడా గమనిస్తే మనకు వేరియేషన్ అనేది మనకు అర్థం అవుతుంది. ఇంకో పిల్లలు ఉన్నారు, ఇద్దరు ట్విన్స్. వాడిని ఎత్తుకుంటే వీడు ఏడుస్తాడు, వీడు ఎత్తుకుంటే వాడు ఏడుస్తాడు. వాళ్ళ అమ్మగిన వాడిని ఎత్తుకుంది అనుకో, వాళ్ళ నాన్న యాక్చువల్ ఏంటి, వాడు చిన్నపిల్లడు ఉదయం ఆడుకుంటుంటే ఏం చేసింది, ఒకరిని వాళ్ళ నాన్న ఎత్తుకుంది. నాన్న ఎత్తుకున్నంత సేపు బాగానే ఉంది, వాడికి కింద ఆడుకున్నవాడికి ఏం ఇబ్బంది లేదు, పైన ఎత్తుకున్నవాడికి ఇబ్బంది లేదు. వాళ్ళ నాన్న వచ్చి ఒకరిని ఎత్తుకుంది. అయిన తర్వాత ఏమైంది, వాళ్ళ అమ్మకి పని అయిపోయింది, వచ్చి కింద ఆడుకుంటుండే ఎత్తుకుంది ఆమె కూడా.
ఎత్తుకున్నాగానే వాళ్ళ నాన్న ఎత్తుకున్నవాడికి బుగులు అవుతుంది. ఇక వాడికి వాడు ఏడుపడం స్టార్ట్ చేశారు. నన్ను ఎత్తుకో, మా అమ్మ వాళ్ళ అమ్మని ఏడుపు, వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి ఏడుపు, నన్ను ఎత్తుకో ఏడుపు. ఎందుకు చెప్పండి? వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అక్కడ? కంపారిజన్. జలసి, అసూయ. అసూయ. ఎందుకు నన్ను ఎత్తుకోవట్లేదు, వాళ్ళని ఎత్తుకుంది మా అమ్మ. అప్పటి నుంచి వీడికి బుగులు స్టార్ట్ అయింది. ఒక కేసు వచ్చింది బెంగళూరు నుంచి ఒకసారి, ఆస్తమా కేసు. ఫస్ట్ బేబీ వీడికి అసలు ఆయాసం లేదు, ఏం లేదు, ఆస్తమా లేదు. రెండో బేబీ పుట్టిన తర్వాత ఏమైంది, వాళ్ళమ్మ ఎప్పుడు వాడినే ఎత్తుకుంటుంది, వాడికి పాలిస్తుంది, వాడినే ఎప్పుడు ఉంటుంది, నేను చూసుకోవట్లేదు అని వాడికి మనసులో. వాడు ఎంత బేబీ, 2 years బేబీ కూడా లేడు, 3-4 years బేబీ అనుకోవాడు. అప్పటి నుంచి వాడికి దమ్ము స్టార్ట్ అయ్యింది, విపరీతమైన ఆయాసం. అంతకుముందు లేనే లేదు, ఆయాసమే లేదు వాడికి. అప్పటి నుంచి వాడికి ఆయాసం స్టార్ట్ అయింది. జలసీ సిబ్లింగ్ బిట్వీన్ అంటే రూబ్రిక్ కూడా ఉంటుంది, చూసుకోండి కావాలంటే. రూపటిలో జలసీ సిబ్లింగ్ బిట్వీన్ అనే రూబ్రిక్ అప్పుడు నేను చూశాను. యాక్చువల్ నాకు అప్పుడైతే ఆయాసం మాత్రం మాకు తూజాలో తగ్గింది, కానీ ఆ రూబ్రిక్ అందులో ఉందో తెలీదు, నేనైతే అబ్జర్వ్ చేశాను. అట్లా చూసుకోవాలి. పిల్లోడే కదా వాడికి ఆయాసం అసలు కంప్లీట్ తగ్గిపోయింది. తూజా 30 మళ్ళీ 1-2 డోసులు పట్టింది అంతే. 200 కూడా వేసాను లేదు. ఎప్పుడో మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ కనిపించారు వాళ్ళు. సారీ మళ్ళీ ఆయాసం లైట్గా వచ్చిందంటే మళ్ళీ 200 ఇస్తే కంప్లీట్ తగ్గిపోయింది. ఒక్క నిమిషం అంటే రూబ్రిక్ చెప్తాను. సింప్టమ్స్ జలసీ, అది సార్. అట్లా మనం కంపేర్ చేసుకోవాలి. పిల్లల్లో అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ముఖ్యం. న్యూ బార్న్ గెట్స్ ఆల్ ది అటెన్షన్ వెన్ హయోశ్యామస్ అండ్ ఇగ్నిషియా 2 ఉన్నాయి. కొత్తవాడు వాళ్ళు వాడిని చూసుకుంటాను, నన్ను చూడట్లేదు అనే పాయింట్ హయోశ్యామస్ ఇగ్నిషియా ఉంది. కానీ నేను మాత్రం అప్పుడు తూజా ఇస్తే తగ్గిందండి, మిగతా సిమ్టమ్స్ అని చూసుకోండి. అట్లా చూసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఇందులో డౌట్ ఉందా ఇంకేమైనా? అంటే నార్మల్ ఇన్ఫాంట్ని మీరు ఎట్లా అబ్జర్వ్ చేయాలనే పాయింట్ కోసం ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. సార్ పిల్లల్లో ఎట్లా గమనించారు సార్ సిమ్టమ్స్ అని అడుగుతుంటారు కొంతమంది కదా. ఎట్లా గమనించాలి ఇన్ఫాంట్ స్టేజ్లో ఇవన్నీ కూడా 1 year ఏజ్ లోపలే నేను చెప్పినవన్నీ కూడా. ఎవరైనా డౌట్ ఉన్నాయా? ఇంకేమైనా చెప్పాలా? ముందుకు వెళ్తా నేను, అందుకని. అర్థమైంది సార్. ఓకే, క్లియర్. నెక్స్ట్ జనరల్ మేనేజ్మెంట్ ఎట్లా చూసుకోవాలి. డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ లిఫ్టెడ్. ముందు నార్మల్ చైల్డ్ చెప్పిన తర్వాత అబ్నార్మల్ చైల్డ్ చెప్తా, అర్థమైందా? ముందు ఎందుకంటే నార్మల్ చైల్డ్ చెప్పకుండా నార్మల్ చైల్డ్ ఎట్లా ఉంటాడో తెలియకుండా అబ్నార్మల్ చైల్డ్కు పోవద్దు. వెదర్ ఇట్ ఈస్ నార్మల్ ఆర్ అబ్నార్మల్ అనేది మనకు మైండ్లో ఉండాలి. సార్ మా పిల్లోడికి మా పక్క ఇంట్లో పిల్లోడు 1 year అయింది, వాడికి అప్పుడే మాటలు వస్తున్నాయి సార్, మా పిల్లడికి మాటలు రావట్లేదు అని వస్తారు కొంతమంది. అప్పుడు ఇవన్నీ తెలిసి ఉండాలి. తెలిస్తే అప్పుడు మీకు వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ అబ్నార్మల్ అనేది మనకు అర్థమవుతుంది. అదే 3 years అయినా మాటలు అనుకో, ఇట్ ఈస్ అబ్నార్మల్. అట్లా చాలా మంది ఏం చేసుకుంటారు, కంపేర్ చేసుకుంటారు. వాడికి వాడికి అది అనలేదా? అట్లా అందుకని కొన్ని మనం నేర్చుకుంటేవి చేస్తాం. డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ రిఫ్లెక్టెడ్ బై వేరియస్ మైల్ స్టోన్స్ అటైన్మెంట్. డెవలప్మెంట్ అనే మెచ్యురేషన్ అంటే ఫలవంతం కావడం. డెవలప్మెంట్ కావడం వేరు, అవి మెచ్యూర్ కావడం వేరు. మళ్ళీ ఒక ఆర్గాన్ని డెవలప్ కావడం, మళ్ళీ మెచ్యూర్ కావడం అంటే అది మళ్ళీ ఆర్గాన్ ఫంక్షన్ జరగడం. ఇవన్నీ కూడా వీటిని ఏమంటారు? మైల్ స్టోన్స్ అంటారు. మైల్ స్టోన్స్ అంటే ఏంటి? పిల్లడు నిలబడడం, దగ్గడం, అవన్నీ కూడా వస్తాయి, చెప్తాను. అవన్నీ కూడా మైల్ స్టోన్స్ ఆఫ్ లైఫ్ అంటారు. ఓకే,
ఇంకొకటి డెలివరీ తర్వాత అబ్గార్ స్కోర్ అని ఒకటి చెప్పాలి, మీకు చెప్తా. అది ఒకటి అది నాకు గుర్తు చేయండి, లాస్ట్లో చెప్తా మొత్తం. అబ్గార్ స్కోర్ అంటారు, అది కూడా ముఖ్యం. డెలివరీ అయిన తర్వాత అబ్గార్ స్కోర్ చూసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ నార్మల్ చైల్డ్ అబ్నార్మల్ చైల్డ్ అనేది మనం కంపేర్ చేసుకోవాలి. అది చెప్పలేదు. నెక్స్ట్ రూల్స్ జనరల్ మేనేజ్మెంట్లో డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ రిఫ్లెక్టెడ్ బై వేరియస్ మైల్ స్టోన్స్ అటైన్మెంట్. చాలా మైల్ స్టోన్స్లో ఇది ఉంటుంది. రూల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది? మీకు పీడియాట్రిక్స్లో ఇది ఎంబ్రియాలజీ, పిండోత్పత్తి శాస్త్రంలో మీకు ఇవన్నీ కూడా రూల్స్ కనిపిస్తాయి. దాన్ని బట్టి హెరింగ్ లా, అది థియరీ ఆఫ్ సపరేషన్ కూడా తయారైంది. ఓకే, రూల్స్ ఆఫ్ డెవలప్మెంట్ సెఫాలో కాల్ డైరెక్షన్. ఫస్ట్ హెడ్ స్టార్ట్ అయిందా, కాళ్ళు స్టార్ట్ అవుతాయా? చెప్పండి ఎవరైనా. ఫస్ట్ తల ఏర్పడుతుందా, కాళ్ళు ఏర్పడతాయా పిండం నుంచి? చాలా ఏర్పడుతుంది సార్. కదా, మీరు డెలివరీ ప్రెగ్నెన్సీలో కూడా చూశారు చాలా ఫోటోలు. 3rd monthలో ఇంత తల ఉంటుంది కదా, తల ఇంత ఉంటుంది, అసలు కాళ్ళు లేవు, ఏం లేవు, తలనే ఇంత పెద్ద ఉంటుంది. 4th monthకి వచ్చేవరకు తల మెల్లమెల్లగా మెచ్యూర్ అయ్యి అంత అవసరం కూడా తగ్గిపోయి మెల్లగా 5th month 3rd month 4th month వెళ్ళి కాళ్ళు ఏర్పడతాయి, చిన్న బడ్స్ ఏర్పడతాయి, తర్వాత కాళ్ళు ఏర్పడుతుంటాయి, తర్వాత కాళ్ళు పెద్దగా అవుతాయి. అట్లా డైరెక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇది సెఫాలో కాడల్ డైరెక్షన్. ముందు తల ఏర్పడిన తర్వాతనే మెల్లమెల్లగా పైనుంచి లంగ్స్ ఏర్పడతాయి. లంగ్స్, చెస్ట్, కడుపు ఇవన్నీ ఏర్పడిన తర్వాత కాళ్ళు చేతులు ఏర్పడతాయి. ముందే కాళ్ళు చేతులు ఏర్పడవు, గుర్తుపెట్టుకోండి. అట్లా దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ ద ఫీటస్. అయిన తర్వాత అందుకని హెరింగ్ లా ఏం చెప్పండి, ఒక కాన్స్టిట్యూషన్లో మంది ఇచ్చిన తర్వాత ఏమంది హెరింగ్ లాలో? పైనుంచి కిందకి పెయింట్స్. ఎందుకు కింద నుంచి పైకి తగ్గొచ్చు కదా? ఎందుకు కింద నుంచి పైకి తగ్గొచ్చు కదా? పైన ఇంపార్టెంట్ కదా సార్, అందుకని డేంజర్ అవుతుంది పైకి వెళ్తే. కింద ఇంపార్టెంట్. శిశువు ఏర్పడడం తల నుంచి అవుతుంది కదా. అది శిశువు ఏర్పడడం మనందరం కూడా పై నుంచి కింద డెవలప్ అయ్యాం. అందుకని ఛానల్ వైటల్ ఫోర్స్ ఛానల్ కూడా పైనుంచి కిందికి ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఇట్లా పోసామనుకో, కొండ పైనుంచి కిందికి వస్తాయి కదా, కింద నుంచి పైకి వస్తాయి నీళ్ళు, పోవు కదా. అట్లా ప్రాణశక్తి ప్రసారం ఎట్లా ఉందో దాని ప్రకారమే హీలింగ్ కూడా జరగాలి. దెన్ ఓన్లీ యువర్ రెమెడీ ఈస్ రైట్, అదర్వైజ్ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు? మీరు కింద నుంచి పైకి పోవు కదా. ముందు కిందికి తగ్గాయి, పై తగ్గలేదంటే యువర్ రెమెడీస్ సంథింగ్ రాంగ్ అండ్ you are nearby, you can see, or your prescription is wrong, you can verify. ఇవన్నీ కూడా చూసుకోవాలి. దీన్ని బట్టే హెరింగ్ లా ఆఫ్ క్యూర్ ఇచ్చారు మనకి. హెరింగ్ మహాశయుడు దీన్ని బట్టి ఇచ్చినాడు, కానీ వేరే అని ఇచ్చింది. సెఫాలో కాడల్ డైరెక్షన్స్, పైనుంచి కిందికి డెవలప్మెంట్ ఉంటుంది. అందుకని హెరింగ్ లాలో కూడా మనకి ఏం చెప్తారు, మీకు మంది ఇచ్చిన తర్వాత కూడా పై తగ్గి తర్వాత మెల్లగా కాళ్ళకు తగ్గుతాయి. నెక్స్ట్ ప్రాక్సిమో డిస్టల్ డైరెక్షన్స్. దీన్ని ఇంకోలాగా చెప్పాలంటే సెంటర్ టు పెరిఫరీ. ముందు ఇక్కడ తగ్గి తర్వాత ఇక్కడ తగ్గుతాయి, ఇక్కడ ఏర్పడతాయి. ముందు తల మండం ఏర్పడిన తర్వాతనే కాళ్ళు చేతులు ఏర్పడతాయి. ముందు కాళ్ళు చేతులు ఏర్పడవు కదా. దాన్ని ప్రాక్సిమో డిస్టల్ డైరెక్షన్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా అట్లాగే. అందుకని హెరింగ్ లా ఏమంటారు? హెరింగ్ లా రెండోది ఏంటి చెప్పండి? ఒకటేమో అబౌట్ డౌన్ వర్డ్స్, రెండోది సెంటర్ టు పెరిఫరీ. ఎందుకు వచ్చింది సార్? సెంటర్ సర్కంఫరెన్స్ అంటారు సార్. ఎందుకు సెంటర్ లో వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి. సెంటర్ అంటే వైటల్ ఆర్గాన్స్. ఓకే, బేబీ డెవలప్ అయ్యేది ఆ డైరెక్షన్ లో డెవలప్ అయింది. ఇది ముందు లంగ్స్, తల తర్వాత లంగ్స్, హార్ట్, లివర్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ వచ్చిన తర్వాతనే కాలు చేతులు ఏర్పడ్డాయి కదా. అందుకని ప్రాక్సిమో డిస్టల్ డైరెక్షన్స్, రూల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అట్లా డెవలప్ అయింది. కనుక అన్ని మందించిన తర్వాత కూడా ఆ డైరెక్షన్లోనే వైద్యం జరగాలి. దెన్ యువర్ రెమెడీస్ రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఇప్పుడు ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? డౌట్ అర్థమైంది సార్. ఓకే, క్లియర్. నెక్స్ట్ మన బాడీలో నర్వ్స్ డెవలప్మెంట్ 2 రకాలుగా ఉంటుంది.
ఒకటి సెన్సరీ అండ్ మోటార్. సెన్సరీ అంటే చర్మం నుంచి బ్రెయిన్కి అందించే నాడులు. ఓకే, అంటే ప్రజావాణి ఇప్పుడు ఏం చేశారు, గవర్నమెంట్ ఆఫీస్లో ప్రజావాణి అని పెడతారు. అంటే ప్రజల నుండి సమస్యలు తీసుకొని కేంద్రానికి ఇచ్చేస్తారు అన్నమాట. అంటే సీఎం ఉన్నాడు కదా, సీఎం ఆఫీస్కి వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇక్కడ సెట్ అయితే సెట్ అవుతాయి, ఇక్కడ సెట్ కాకపోతే కేంద్రానికి వెళ్ళిపోతాయి. అట్లా చర్మం నుంచి కానీ ఇంపల్సెస్ ఇవన్నీ కూడా అక్కడికి వచ్చేస్తాయి. దాన్ని సెన్సరీ అంటారు. సెన్సరీ నర్వస్ సిస్టమ్ అంటారు దాన్ని. నెక్స్ట్ మోటార్ నర్వస్ సిస్టమ్. మోటార్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే పైనుంచి కిందికి వస్తాయి. ఒక అట్లా అక్కడ పలానా ఊర్లో ఇబ్బంది అట్లా ఉందా, సరే ఈ పలానా చేయండి, పలానా బెటాలియన్ అక్కడికి పోండి, అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదా, మనల్ని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త కాపాడండి, పైనుంచి ఆదేశాలు వస్తాయి కదా, వాటిని వీళ్ళు పాటిస్తారు. వాటిని మోటార్ సిస్టమ్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు సెన్సరీ మోటార్ నర్వస్ సిస్టమ్, మోటార్ నర్వస్ సిస్టమ్ అంటే అర్థమైందా? బ్రెయిన్ నుంచి వచ్చిన ఇంపల్సెస్ ఆర్గాన్స్ అనేవి అమలు పరుస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇంపల్స్? అది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రెయిన్ నుంచి వచ్చింది సార్. బ్రెయిన్ నుంచి వచ్చింది. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నేను దాన్ని చెవి ద్వారా గ్రహించి బ్రెయిన్కి ఇచ్చాం. బ్రెయిన్ నుంచి మళ్ళీ దానికి ఆన్సర్ వచ్చి నాలుక ద్వారా ఆన్సర్ వచ్చింది. సో ఇట్ ఈస్ ఫస్ట్ సెన్సరీ సిస్టమ్ వచ్చింది, తర్వాత మోటార్ నర్వస్ సిస్టమ్. ఫస్ట్ సెన్సరీ సిస్టమ్ ఇక్కడ నుంచి డెవలప్ అయ్యి బ్రెయిన్కి తీసుకెళ్ళింది. ఏంది? నారాజ్ సార్ క్వశ్చన్ వేశాడు, లేకపోతే రాధాకృష్ణ గారికి క్వశ్చన్ వేశారు, దీని అని ఇది బ్రెయిన్కి అందిస్తుంది. అక్కడ అనాలిసిస్ జరిగిపోయి మళ్ళీ నాలుక ద్వారా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది పడ్డానికి ఎంతసేపు పడుతుంది? నో టైం సార్, విత్ ఇన్ నో టైం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, సెకండ్స్ కన్నా తక్కువ. అంటే మన బాడీ ఎంత యాక్టివ్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ సూపర్ కంప్యూటర్. ఏది కూడా ఇంత ఫాస్ట్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. దాన్ని పాలు చెప్పుకోవచ్చు అన్నేచర్గా వెళ్ళి. అది నా ఉద్దేశం. సార్ చెప్పండి. సార్ చెప్తున్నారు సార్, ఇప్పుడు ఈ రెండు సిస్టమ్స్ కూడా యూని డైరెక్షనల్ సార్? కాదు, ఆపోజిట్ డైరెక్షన్స్. సెన్సరీ అంటే అదే అంటే ఇదొక డైరెక్షన్ లో పనిచేస్తుంది, అదొక డైరెక్షన్ లో పనిచేస్తుంది, అంతేనా? అంతే. సెన్సరీ సిస్టమ్ అంటేనేమో స్కిన్ నుంచి బ్రెయిన్ కి వెళ్తాయి. మోటార్ సిస్టమ్ అంటే బ్రెయిన్ నుంచి కిందికి వస్తాయి. మళ్ళీ బ్రెయిన్ లో చాలా ఉంటాయి, సెన్సరీ ఏరియా, మోటార్ ఏరియా అవన్నీ ఉంటాయి. ఇక అవన్నీ కన్ఫ్యూజ్ చేయండి మిమ్మల్ని అవన్నీ చెప్పి. జస్ట్ మీకు ఒక ఇంట్రడక్షన్ చెప్తాను. సెన్సరీ సిస్టమ్ అంటే ఏంటి, మోటార్ సిస్టమ్ అంటే ఏంటి అని ఒక ఐడియా చెప్పాను. సెన్సరీ సిస్టమ్ అంటే చుట్టూతో ఉండే వాటిని గ్రహిస్తుంది. మోటార్ సిస్టమ్ అంటే ఇప్పుడు అది గ్రహించిన దాన్ని ఇప్పుడు యాక్చువల్ గా బ్రెయిన్ ని పంపించడం అనేది ఒక డైరెక్షన్ లో ఉంటుంది, అంతే. మళ్ళీ దానికి ఆన్సర్ ఏ డైరెక్షన్ లో పంపించాలంటే ఆ డైరెక్షన్ లో పంపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది నేను వింటున్నాను, చెవి ద్వారా బ్రెయిన్కి వెళ్ళింది, దానికి ఆన్సర్ చెవి చెప్పలేదు కదా, అవునా లేదా? అప్పుడు ఏం చేయాలి? నాలుగకి పంపించింది, నువ్వు చెప్పు అని ఆన్సర్. అర్థమైందా? ఇది వేరే డైరెక్షన్, ఇది వేరే డైరెక్షన్, అవునా లేదా? యాక్షన్ అంటే ఒక యాక్షన్ రియాక్షన్ అనుకోవచ్చు సార్ వీటిని? కాదు, యాక్షన్ రియాక్షన్ వేరు. మళ్ళీ చర్య ప్రతిచర్య అంటే ఆపోజిట్ డైరెక్షన్ విత్ సేమ్ ఫోర్స్ అండ్ రెస్పాన్స్ అనుకోవచ్చు కదా సార్? ఇట్ ఈస్ రెస్పాన్స్, అంతే. రెస్పాన్స్ సార్ అదే సెన్సరీకి రెస్పాన్స్ అనేది మోటార్ సిస్టమ్, అంతే. ఇట్ ఈస్ రెస్పాండింగ్ టువర్డ్స్. ఏరా రెస్పాన్స్ ఇవ్వవా, ఇంత మాట్లాడుతున్నాను అంటాం అంటే అర్థమైంది, ఇంత మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడట్లేదు అని, రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే మోటార్ అక్కడ నుంచి కదలలేదు. ఇదేమైనా మన మోటార్ పనిచేస్తుంది, వాడి సెన్సరీ పనిచేస్తుంది, కానీ వాడి మోటార్ పనిచేయట్లేదని. ఓకేనా? ఓకే సార్. అదే సార్, విల్ గో ఫర్దర్. అయితే మోటార్ డెవలప్మెంట్ అనేది ఇన్ఫాంట్లో ఎట్లా ఉంటుంది? వాట్ ఈస్ ద నార్మల్ ఇన్ఫాంట్, అబ్నార్మల్ ఇన్ఫాంట్ తర్వాత చెప్తాను. ముందు నార్మల్ ఇన్ఫాంట్ అంటే ఏంటి? వాళ్ళు చాలా మంది పిల్లలు తీసుకొని వస్తుంటారు, సార్ మా పిల్లోడు బాగానే ఉన్నాడా చెప్పండి సార్ అని వస్తుంటారు, అవునా లేదా? అలాంటి వాళ్ళకి చూద్దాం. మోటార్ డెవలప్మెంట్ 3rd మంత్లో వచ్చేవరకు నెక్ హోల్డింగ్ రావాలి. 3 months దాటిన తర్వాత కూడా నెక్ హోల్డింగ్ రాకపోతే అబ్నార్మల్సీ. అంటే ఇది తలని నిలబెట్టడం. చాలా మంది తలలు ఒకసారి భయపడుతుంటారు,
సార్ మా వాడికి 4 months దాటింది, 5 months దాటింది, ఇంకా తల నిలబెట్టడం లేదు అంటారు. తల నిలబెట్టడం అంటే తల్లు తెలుసు చాలా మటుకు. తల నిలబెట్టడం అంటే ఇప్పుడు నా మెడ మీద తల నిలబెట్టిందా లేదా, దాన్ని నెక్ హోల్డింగ్ అంటారు. అయిన తర్వాత నువ్వు నెక్ హోల్డింగ్ అని పిల్లల్ని ఎత్తుకున్నావు అనుకో, మామూలుగా చిన్నపిల్లల్ని ఎట్లా ఎత్తుకుంటారో తెలుసుగా మీకు? ఎట్లా ఎత్తుకుంటాం మామూలుగా చెట్టు పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు? మెడ మీద ఇట్లా ఇట్లా కదా, మెడ కింద చేయి పెట్టేది. మెడ కింద చేతి పెట్టి తల కూడా సపోర్ట్ చేసి ఎత్తుకుంటాం. ఎందుకు ఎత్తుకుంటాం అట్లా? ఎందుకు ఎట్లా ఎత్తుకుంటాం చెప్పండి? మెడకి నిలబెట్టే కెపాసిటీ లేదు. వాళ్ళకి నెక్ హోల్డింగ్ రాలేదు అని అర్థమైందా? వాళ్ళకి నెక్ హోల్డింగ్ ఇంకా రానందుకు మేము అట్లా తీసుకుంటాం. అదే 6 months 7 months పిల్లలకి అంత అక్కర్లేదు. ఇట్లా ఎత్తుకుంటే నీకు మెడ తల అట్లా అదే డైరెక్షన్ వచ్చేస్తుంది, కొంచెం ఇట్లా వచ్చేది వచ్చేస్తుంది. అంటే వాళ్ళకేంటి నెక్ హోల్డింగ్ వచ్చింది వాళ్ళకి, అర్థమైందా? అందుకని పిల్లల్ని నెక్ హోల్డింగ్ రాలేదంటే తల్లుండి ఎట్లా ఎగ్జామ్ చేస్తుంది తెలుసా? పడుకోబెట్టి 2 చేతులతో ఇట్లా ఎత్తుతాం పిల్లల్ని. ఎత్తినప్పుడు ఏమవుద్ది? తల ఇట్లా పడిపోతుంది, తొడ కూడా కాడబడ్డట్టు పడిపోతుంది, మెడ మాత్రం వస్తుంటుంది, ఈ మొండెం వస్తుంటుంది, తల మాత్రం ఇట్లా పడిపోయింది. సో ఇట్ ఈస్ అబ్నార్మల్ చేంజ్. నెక్ హోల్డింగ్ రాలేదు, 6 months అయింది, 1 year అయింది, ఇంకా రాలేదు. అంటే దెర్ ఈస్ సంథింగ్ ప్రాబ్లం విత్ ది నెక్ హోల్డింగ్. అది మళ్ళీ ఏంటి, దాని ఎవాల్యుయేషన్ ఎట్లా, డైరెక్షన్ మళ్ళీ ఇట్ డిఫరెంట్ మ్యాటర్. జస్ట్ నెక్ హోల్డింగ్ అంటే ఏంటని మీకు చెప్తున్నా. నెక్ హోల్డింగ్ అనేది థర్డ్ మంత్ లోపల రావాలి. కొందరు 2nd month వస్తుంది, కొందరు 2.5 months వస్తుంది, జనరల్గా 3rd month వస్తుంది. అది మ్యాజం పరంగా మనం చెప్పుకోవచ్చు. ట్యూబర్కులర్ మ్యాజం అనేది కొంచెం ముందు రావచ్చు, ఎందుకంటే వాళ్ళకి తొందర ఎక్కువ. అదే సోయిక్ వాడికి ఆప్టిమం కరెక్ట్ టైంకి వస్తుంది, కొంచెం ముందుకు రావచ్చు. సైకోడిక్ వాడికి బద్ధకంగా వస్తుంది, కొంచెం టైం పడుతుంది. మరి 3rd month వల్ల 3.5 months కావచ్చు, 4 months కావచ్చు. అట్లా మ్యాజం దేర్ ఇట్ రన్స్. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీవేర్ మ్యాజం విల్ బి ఆన్సర్డ్. అట్లా నెక్ హోల్డింగ్ అనేది 3rd month లోపల రావాలి. ఇజ్ ఇట్ క్లియర్ నౌ? నెక్ హోల్డింగ్ అయిపోయింది కదా, ఓకేనా? ఓకే సార్. నెక్ హోల్డింగ్ రాలేదంటే మనం చూసుకోవాలి. సిమ్టమ్స్ అన్ని ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలా? ప్రెగ్నెన్సీ నుంచి గ్యాదర్ చేయాలి. ప్రెగ్నెన్సీలో ఏం టెన్షన్స్ ఉన్నాయి, ఏం ఆలోచనలు ఉన్నాయి, వాడికి మదర్కి గౌరవం ఎక్కడ పోయింది, ఇవన్నీ కూడా గమనించాలి. జనరల్గా కొందరు ఏం చేస్తుంటారు, ఊగబడి మన పిల్లల్ని పాపం తీరుతుంటారు బాగా. ప్రెగ్నెన్సీలో కూడా విలువ ఇవ్వరు. మొత్తం విలువ ఇవ్వడం దేవుడు ఎరుగు. తాగొచ్చి తందనాలని భార్యకి గర్భంలో ఉన్నప్పుడు కూడా విలువ ఇవ్వరు. అప్పుడు నెక్ హోల్డింగ్ రాదు. ఎందుకు? గౌరవం లేదు, పడిపోయింది, తల పడిపోయింది. అలాంటి కేసెస్లో అలాంటి హిస్టరీస్ చూసుకోవాలి. అర్థమైందా? తల్లి ఎక్కడ బాధపడింది, దాన్ని బట్టి ఆమె రియాక్షన్ ఎట్లా ఉంది అమ్మ అడగాలి. నీకేమనిపించింది అంటే, ఏం చేస్తాం సార్, మా ఆయన రోజు ఆవచ్చి తీరుతూ ఉంటాడు, ఫస్ట్ కొన్ని రోజులు బాధపడిన తర్వాత ఏం పెద్ద అంతే వదిలేమని అంటే దానికి కంటెంటెడ్, తృప్తిగా ఉంది, అది ఆమె రియాక్షన్. ఒక ఆమె ఏం చేసేది, నువ్వు ఎట్లా తాగుతావు అని రోజు కొట్లాడేది. ప్రెగ్నెన్సీలో కూడా కొట్లాడేది భర్తతో, వాని ప్రాణం తీసేది కొట్లాడి. అలాంటి వాళ్ళు ఒంటి ఘటమని అటువంటి పాయింట్స్ తీసుకో. ప్రెగ్నెన్సీలో రియాక్షన్, వాట్ ఈస్ దర్ రియాక్షన్? యాంగర్ ఈజ్ హర్ రియాక్షన్. కరల్సమ్ లేడీ అనమాట. అట్లా ఆమెకు కూడా అక్కడ ఏమైంది, గౌరవం పోయింది. అక్కడ ఇది వాడు తాగి తందనాలు ఆడుతున్నాడు, ఊర్లో రోడ్డు మీద తాగి తందనాలు ఆడుతున్నాడు. ఈమెకి ఈగో ఎక్కువ. అట్లా మీ ఆయన వచ్చి తాగి తందనాలు ఆడుతున్నాడు, కింద పడుతున్నాడు, ఈమెకు వెంబడే పాపం ఈమెకి ఏం స్టార్ట్ అయ్యి పెద్ద అయిన తర్వాత బోన్స్ పెయిన్ స్టార్ట్ అయ్యి. అర్థమైందా? ఎందుకు స్టార్ట్ అయ్యి? వాళ్ళ ఆయన తాగి తందనాలు ఆడుతున్నాడు రోడ్డు మీద. ఈమె అసలు చాలా జెంటిల్గా ఉంటుంది, చాలా ప్రైడ్గా ఉంటుంది. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసి బోన్ పెయిన్స్ వస్తున్నాయి. ఎందుకు? ఆల్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ హర్ ఎస్టీమ్. గౌరవం పోయింది. ఆల్వేస్ బోన్స్ ఫర్ ఎస్టీమ్. మనకు బిల్డింగ్ ఎట్లా నిలబడుతుంది? రాడ్స్ వల్ల, పిల్లర్స్ వల్ల కదా, అవునా లేదా? అట్లా మనం గౌరవం మీద నిలబడతాం. నెక్ హోల్డింగ్ ఎందుకు పోయింది అంటే గౌరవం పోయే పనులు జరిగినాయి మదర్కి ప్రెగ్నెన్సీ టైంలో.
ఏం జరిగినాయని అప్పుడు మెల్లమెల్లగా మీరు క్లియర్ చేసుకుంటూ వస్తే అప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తే దాని ప్రకారం అలా రియాక్షన్ కాక పిల్లలు పుట్టిన వెంటనే ఏడుస్తూ మెడ వెనక్కి వేస్తూ ఉంటే పుట్టిన వెంటనే కూడా అప్పుడు అప్పుడు చూసుకోవాలి. ఏం అది చేద్దాం? అప్పుడు అబ్నార్మల్ చైల్డ్ ఏం కాదు, నార్మల్ చైల్డే. నెక్ హోల్డింగ్ నార్మల్ పుట్టంగానే రాదు, పుట్టంగానే రాదు. థర్డ్ మంత్ తర్వాత వస్తుంది. థర్డ్ మంత్ అప్ టు ఇటు 15 డేస్ అటు ఇటు రావాలి నెక్ హోల్డింగ్, లేకపోతే అబ్నార్మల్ చైల్డ్ అనమాట. ఓకేనా అండి? నెక్స్ట్ 5 monthsకి రోల్స్ ఓవర్. మా వాడు ఇంకా పొర్రలేదండి అంటుంటారు వచ్చి తల్లులు డాక్టర్ దానికి. అంటే ఎన్నో నెలలు రావాలి పొర్రడం? 5th monthలో రావాలి, అవునా లేదా? అందుకని మనకు ఒక ట్రెడిషన్ ఉంది. ఏ ట్రెడిషన్ చెప్పండి? అన్ని వస్తువులు పెట్టేసి బారసాలు సార్, ఆ? బారసాలు సార్, బారసాల అన్నప్రాసన రోజు అన్నప్రాసన. అన్నప్రాసనకి అన్నప్రాసన రోజే ఇంకోటి చేస్తారు. ఏమంటారు దాని పేరు? నాకు ఐడియా ఉంటుంది. అన్ని వస్తువులు పెట్టేసి ఉదయం భాగవతము, గోల్డ్, చాకు అన్ని పెట్టేసి ఇష్టం తీసుకోమంటారు. అదే అన్నప్రాసనే సార్. అన్నప్రాసన రోజే చేస్తారు. అన్నప్రాసన కాదు కానీ అన్నప్రాసన రోజు చేస్తారు ఆ పని, అవునా లేదా? అన్నప్రాసన అంటే అన్నం పెట్టడం. అయితే అదే రోజున అన్నం ముట్టించేసి తర్వాత ఇది కూడా కార్యక్రమం చేస్తారు. అవును, ఆ రోజే చేస్తారు. ఈ కార్యక్రమం పేరు వేరే ఉంది కానీ అట్లా. అయితే దాన్ని రోల్స్ ఓవర్ అంటారు. అది ఏ మంత్లో చేస్తారు? 5th monthలో 6th monthలో చేస్తారు. ఎందుకు? వాడు పొర్లి ఎదురుగా ఐటమ్ తీసుకోవాలి, వాడు నచ్చింది, వాడి స్వభావాన్ని పట్టింది, మళ్ళీ అది వేరే యాక్చువల్గా. కానీ మనం మెడిసిన్గా చెప్పుకోవాలంటే మా పిల్లోడు దొగ్గట్లేదండి, 6 months అయినా దొగ్గట్లేదంటే ఇట్ ఈస్ అబ్నార్మల్. అది తెలుసుకోవడానికి ఆ ట్రెడిషన్ పెట్టారు మన వాళ్ళు, గుర్తుపెట్టుకో. ఆ ట్రెడిషన్ ఎందుకు పెట్టారు ఆ రోజే? అన్నప్రాసన రోజు ఎందుకు పెట్టారు? అదే 9th month తర్వాత పెట్టవచ్చు కదా, అవునా లేదా? పిల్లోడు పొర్లుతున్నాడా లేదా ఆయన ఎట్లా తెలుసుకోవాలా? అది తెలుసుకోవడానికి ఆ యొక్క ట్రెడిషన్ పెట్టారు మన వాళ్ళు. దాన్ని బట్టి వాడు పొరలేదనుకో అబ్నార్మల్ వాడు కనీసం పొరలను రావట్లేదు. అది రావాలంటే 5th month, అంటే ఆ కార్యం ఎప్పుడు కూడా 5th month తర్వాతనే చేయాలి, గుర్తుపెట్టుకోండి. అన్నప్రాసన కానీ ఇప్పుడు చెప్పిన మన ఈ కార్యక్రమం కానీ 5th month తర్వాతనే చేయాలండి. 5th month లోపు చేయొద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎంత బక్కగా ఉన్నారని కొంతమంది పిల్లలు వచ్చి, సార్ మా వాడు బక్కగా ఉన్నాడు, 4th monthలో అన్నం పెడతామా సార్ అంటే వాడిని నాశనం చేసినట్టు లెక్క కదా. అంటే ఈవెన్ సెర్లాక్ డబ్బాలు వాటి మీద కూడా క్లియర్ రాసి ఉంటుంది, మదర్ ఫీడింగ్ ఈజ్ హెల్తీ అండ్ 6 months తర్వాతనే మీరు ఇవన్నీ స్టార్ట్ చేయాలని రాసి ఉంటుంది క్లియర్. చూడండి, 6 months తర్వాతనే స్టార్ట్ చేయమని రాసి ఉంటుంది. అది ఆ డబ్బా తీసుకొని మనం చదవకుండా దాన్ని వాడుతూ ఉంటాం. అందుకని 5th month తర్వాత ఈ రోల్స్ ఓవర్ అనేది రావాలా. ఇది పొర్రడం. అందుకే సార్ 6వ నెల 6వ రోజు చేస్తారు, జనరల్ గా 6వ నెల తర్వాత చేస్తారండి. ఎందుకంటే ఆడపిల్లలకి 8వ నెలలో చేస్తారు, అదో సెంటిమెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 6వ నెల మగపిల్లలకి 6వ నెల 6వ రోజు అంటారు, ఆడపిల్లలకి 8వ నెల. ఎవరికైనా 6 నెలలే చేయాలి. సరే, మన ట్రెడిషన్లో ఎట్లా ఉందో అంటే ఒకరొకరి దగ్గర ఉంటుంది, మా దగ్గర మాత్రం అట్లా ఏం లేదు, ఎవరైనా ఒకటే. 6వ నెలలో వాళ్ళకి అన్నం పెట్టాలి కదా. వాళ్ళకి అప్పటి నుంచి మదర్ సరిపోదు, ఫీడింగ్ డెవలప్మెంట్ మారుతూ ఉంటుంది 6 months తర్వాత. అందుకని అన్నప్రాసన 6వ నెలలో చేసి వాళ్ళకి మెల్లమెల్లగా ఫస్ట్ అది మళ్ళీ మీకు వీనింగ్ అంటారు, అది మళ్ళీ వేరే టాపిక్ నేను తర్వాత మళ్ళీ చెప్తా. వీనింగ్ అంటారు. 6 months తర్వాత అన్నప్రాసన చేసి అన్ని పెడతారు. సో 6 months లోపల మనకి పొర్రడం రావాలి పిల్లలకి, దాన్ని రోల్స్ ఓవర్ అంటారు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ నౌ? నెక్స్ట్ 6th monthకి వచ్చేవరకు ట్రైప్యాడ్ అంటారు. అంటే ఇట్లా దుగ్గాల మీద ఇట్లా కూర్చోండి, మీకు వస్తుంది మీకు ఇట్లా, దీన్ని ట్రైప్యాడ్ అంటారు. 6 months ఎట్లా కూర్చున్నాడు వాడు? కూర్చున్నా లేదా? కనిపించిందా? దీన్ని ట్రైప్యాడ్ పొజిషన్ అంటాడు. వీడికి నెక్ హోల్డింగ్ అయిందా లేదా? నెక్ హోల్డింగ్ అయిందా వీడికి? అయిన తర్వాత వీడు ఎట్లా కూర్చున్నాడు? ట్రైప్యాడ్ మీద కూర్చున్నాడు లేదా? ట్రైప్యాడ్ అంటే ఏంటి? 3 కాళ్ళు ఇట్లా, దీన్ని ట్రైప్యాడ్. ట్రై అంటే 3, ఇట్లా కూర్చున్నాడు వాడు, అవునా లేదా? చేతులంతా ఒకటి, ఒక కాలు ఇంకో కాలు, ఇట్లా కూర్చున్నాడు లేదా? అది 6 months లో రావాలి. 7 months తర్వాత కూడా రాలేదంటే
దెర్ ఈస్ సమ్ అబ్నార్మాలిటీ ఇన్ ద చిల్డ్రన్. అది మీరు గమనించగలగాలి యాజ్ ఎ డాక్టర్గా. మనందరం డాక్టర్ లేదు ఇక్కడ, అందుకని చూసుకోవాలి ఇలాంటివి. వెదర్ అబ్నార్మల్ చైల్డ్, ఎందుకంటే మదర్ యొక్క ఎంతూజియాజాన్ని బట్టి ముందే తీసుకొస్తారు. సార్ 5 months అయింది, మా వాడు ఇంకా కూర్చోవట్లేదు సార్ అంటారు. అంటే కాదమ్మా, కొంచెం వెయిట్ చేయమ్మా, ఇంకో 1-2 months పర్వాలేదని చెప్పాలి. 7 month అన్న తర్వాత కూడా అప్పుడు కాదంటే అప్పుడు అబ్నార్మల్ చైల్డ్. 6th monthలో వచ్చేది ట్రైపాడ్ పొజిషన్, సిట్టింగ్ ఆన్ ద ట్రైపాడ్ పొజిషన్ అనేది రావాలి. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ 9th monthకి వచ్చేవరకు స్టాండ్స్ ఆన్ హోల్డింగ్. మనం ఇట్లా చేతు ఇట్లా ఒక వేలు పట్టుకుంటే పిల్లలు మనం నిలబెట్టి ఓ ఏళ్ళతో పెట్టుకుంటే నిలబడతారు. వాళ్ళందరూ వాళ్ళు నిలబడరు, గుర్తుపెట్టుకోండి. మనము ఇట్లా పట్టుకుంటే వాళ్ళు ఒక వేలు ఇట్లా చూపిస్తే ఆ వేలు పట్టుకొని నిలబడుకుంటూ మన ఎంబడి వస్తారు. అదే దాన్ని రావడం రాదు, నిలబడతారు. 9th monthకి వచ్చేవరకు స్టాండ్స్ ఆన్ హోల్డింగ్ అంటారు దాన్ని. మనం ఒక వేలు చూపిస్తే ఆ వేలు పట్టుకొని నిలబడతారు పిల్లలు. అది 9th monthలో రావాలి. ఇవన్నీ మనం క్లినిక్లో పెట్టుకుంటే మనకి ఈజీ. నెక్స్ట్ 12th monthకి వచ్చేవారికి స్టాండ్స్ వితౌట్ సపోర్ట్ ఏం లేకుండా నడవగలుగుతారు. నిలబడతారు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా పట్టుకొని ఇట్లా వదిలిపెడుతూ ఉంటాం పిల్లల్ని. అది 9th month, 6th, 10th month, 11th month, 12th monthలోనే చేయాలా, ముందే చేయదు, కింద పడతారు పాపం. అందుకే 9th monthలోనూ స్టాండ్స్ విత్ ద సపోర్ట్. 12th monthకి వచ్చేవరకు స్టాండ్స్ వితౌట్ సపోర్ట్. 12th month వరకు ఏం సపోర్ట్ లేకుండా కూడా నిలబడగలరు. దీన్ని ఈజ్ ద నార్మల్ చైల్డ్, గుర్తుపెట్టుకో. 15 monthsకి వచ్చేవరకు వాక్స్ అలోన్, నడవడం మెల్లగా స్టార్ట్ చేస్తారు. 5th month అంటే సంవత్సరం మీద 3 నెలలు. ఆ సంవత్సరం మీద 3 నెలలకి వాళ్ళకు మెల్లగా తప్పడడుగులు వేయడం స్టార్ట్ అవుతుంది. తప్పడడుగులు ఎప్పుడు వేస్తారు? నెల మీద 3 నెలలకి, 15 నెలలకి తప్పడడుగులు వేయడం స్టార్ట్ చేస్తారు. సంవత్సరం మీద 3 నెలలు, సారీ. నెక్స్ట్ 18 monthsకి మెల్లగా రన్ చేస్తారు. ఫాస్ట్ పరిగెట్టడం కాదు, కొంచెం ఫాస్ట్ నడుస్తారు. దాన్ని రన్నింగ్ అంటారు. 18 monthsకి వచ్చేవరకు రన్నింగ్ అంటారు. రన్నింగ్ అంటే మెల్లగా కొంచెం ఫాస్ట్ నడుస్తారు. 1.5 yearకి ఒక ఆమె వచ్చింది, సార్ పక్కింట్లో పిల్లోడు, వాడికి 11 months వచ్చినాయి, అప్పుడే పరిగెడుతున్నాడు సార్, మా వాడు ఏం నడవట్లేదు సార్, మా వాడికి ఆల్రెడీ ఇప్పుడు 15 నెలలు సార్ అని వచ్చింది. మరి ఏం చేయాలా? అప్పుడు మనకి ఏం ఆన్సర్ ఇవ్వాలి చెప్పండి, ఆమెకి మీరే చెప్పండి. 15-16 నెలలు వచ్చాయి, మా వాడేమో లేచి నడవట్లేదు, పక్కింటో పిల్లోడేమో 11 months ఉంది, వాళ్ళు ఆల్రెడీ పరిగెడుతున్నారు సార్, మా వాడు ఏమైనా అబ్నార్మలా సార్ అని వచ్చారు. మనం ఏం చెప్పాలో వాళ్ళకి వెయిట్ చేయాలమ్మా, ఇంకా 18 months అవ్వలేదు కదండి, 18 months తర్వాత చూడండి అని చెప్పి వెయిట్ చేయమని చెప్పాలి. ఓకే, మనమేం అనాలిసిస్ చేసుకోవాలి హోమియో డాక్టర్గా? అవతల వాడు అబ్నార్మల్ అనుకోవాలి. కరెక్ట్ గానే వాళ్ళ పిల్లల్లో ట్యూబర్కులర్ మ్యాజం బాగా రన్ అవుతుంది, అందుకని 11 monthsకే రన్ అవుతున్నాడు. అంటే ప్రిమెచ్యూర్ అంటారు దాన్ని. ప్రిమెచ్యూర్ అనే రూబ్రిక్ కూడా ఉంటుంది, చూసుకోండి. దాన్ని ప్రిమెచ్యూర్ అనే రూబ్రిక్ ఉంటుంది. అంటే వాడు అబ్నార్మల్ చైల్డ్, ప్రిమెచ్యూర్ చైల్డ్ అనమాట. అంటే మెచ్యూర్ కన్నా ముందే వాడు మెచ్యూర్ అయిపోతాడు. కొందరు పిల్లల్ని చూస్తుంటాం మనం వాట్సాప్లో వాటిలో వస్తుంది, వాడు చిన్నప్పుడు వాడు పెద్దవన్నీ చేస్తుంటాడు. ఇది ప్రిమెచ్యూర్. మ్యాజం రన్ అవుతుంది అనమాట. మ్యాజం చెడ్డదా మంచిదా అని కాదు ఇక్కడ ఉద్దేశం, ఎలాంటిదని తెలుసుకోవడం అంతే, అర్థమైందా? అందుకని ట్యూబర్కులర్ మ్యాజంలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి 10 నెలల వరకు కూడా ఆగరు, 36 months వరకు ఆగాలి కదా, 36 weeks వరకు ఆగరు, ముందే వస్తారు. ప్రీమెచ్యూర్ 7th month డెలివరీ అంటారు వాళ్ళ పిల్లల్ని. వాళ్ళు కూడా ట్యూబర్కులర్ ఫ్యామిలీలో ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి. అట్లాంటివన్నీ మనం మ్యాజంని తెలియజేస్తాం. ఓకేనా? అందుకని 18 months వరకు కొంచెం నడుస్తారు, ఫాస్ట్ నడుస్తారు. 2 yearsకి వచ్చేసరికి వ్యాక్ అప్ అండ్ డౌన్ స్టేర్స్. 2 yearsకి వచ్చేసరికి మెట్లు ఎక్కడం దిగడం అన్నీ చేస్తుంటారు. ఇవన్నీ కూడా మోటార్ డెవలప్మెంట్కి వెళ్ళి మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది. రిలేట్ వాకింగ్ చూడరా, అర్థమైందా? అది మనం ఒక నార్మల్ చైల్డ్ని చూసుకోవాల్సిన పద్ధతి. అయిన తర్వాత సార్ చెప్పండి.
ఈ మోటార్ డెవలప్మెంట్ లో ఓన్లీ ఇప్పుడు అంటే ఇప్పుడు లెగ్స్ ఫిజికల్ ఇదేనా సార్? మాట కూడా వస్తుంది సార్ మోటార్ డెవలప్మెంట్ లో? మోటార్ మళ్ళీ వేరే వస్తుంది, అది వేరే చెప్తాం మళ్ళీ. ఓకేనా సార్? ఓకే ఓకే అలాగే సార్. ఇది ఓన్లీ ఫిజికల్ బాడీ డెవలప్మెంటే చెప్పింది. మళ్ళీ అలాగే తర్వాత ఏ టైంలో ఏ మంత్ లో ఏ మాటలు వస్తాయని కూడా మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను నేను. అయితే ఒకవేళ మనం ఈ చదువుకున్న ఇందులో 3rd మంత్ నెక్ హోల్డింగ్, 5th మంత్ రోల్స్ ఓవర్, 6th మంత్ సిట్టింగ్ అండ్ ట్రైప్యాడ్, 9th మంత్ కి స్టాండ్స్ విత్ సపోర్ట్, 12th మంత్ వచ్చరికి వితౌట్ సపోర్ట్, 15 మంత్స్ అంటే సంవత్సరం మీద 3 నెలలకి వాక్స్ అలోన్, 18 మంత్స్ 1.5 year కి రన్స్, ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. అయిన తర్వాత ఒకవేళ డిలే అయింది అనుకోండి నడక, అప్పుడు మనకి ఏ రెమెడీస్ ఐడియా రావాలి. నెక్ హోల్డింగ్ లేట్ అయింది, లేకపోతే రోల్స్ ఓవర్ ఇది లేట్ అయింది, అప్పుడు ఇలాంటివన్నీ యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో తీసుకొని దాని సిమ్టమ్స్ అని తీసుకోవడం ఇవ్వడమే కరెక్ట్. ఒక ఐడియా జస్ట్ మాకు డెవలప్మెంట్ అరెస్ట్ కాల్కేరియా వస్తాయి. కాల్కేరియా గ్రూప్ చాలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్రగ్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్. యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో సిమ్టమ్సే అల్టిమేట్. ఇది కొన్ని ఒక ఐడియా అంతేగాని ఈ మందులు అని కాదు. కాల్కేరియా ఫాస్ట్, కాల్కేరియా ఫ్లోర్, కాల్కేరియా కార్బో, ఇవన్నీ కూడా మోటార్ డెవలప్మెంట్ డిలేలో మనకు వచ్చే రెమెడీస్ అనమాట. సైలీషియా రెండో రెమెడీ. సైలీషియా కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. మోటార్ డెవలప్మెంట్ డిలే అయితే ఎస్టీమ్ అన్నాం కదా, ఎస్టీమ్ అంటే గౌరవం. సైలీషియాలో ఈగోటిజం ఎక్కువ ఉంటుంది. ఎదుటి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నా అనే ఫీలింగ్ చాలా ఎక్కువ సైలీషియాలో. ఇమేజ్ కాన్షియస్ ఎక్కువ, అందుకని వాడు నన్ను చూసి నవ్వాలనుకుంటాడు. అర్థమైందా? అలాంటి నేచర్ ఎక్కువ మటుకు సైలీషియాలో ఉంటుంది. అర్థమైందా? అటువంటి గౌరవం పోయిందని మదర్ ఫీల్ అవుతుంది. డెల్యూషన్ షీఈస్ స్కార్డ్, నాకు గౌరవం లేదని ఫీల్ అయింది. సిచ్యుయేషన్ ఎట్లా ఉన్నా కూడా ఆమె ఫీల్ అయింది. దాన్ని బట్టి సైలీషియా అదొక రెమెడీ, మంచి రెమెడీ. నెక్స్ట్ అగారికస్లో కూడా మోటార్ డెవలప్మెంట్. అక్కడ డిలే ఇన్ వాకింగ్ అండ్ టాకింగ్ రెండు డిలే ఉంటాయి. ఇక్కడ అగారికస్లో కూడా డిలే ఇన్ వాకింగ్ అండ్ టాకింగ్. నెక్స్ట్ నాట్రమోర్లో కూడా ఎక్కువ మోస్ట్లీ డిలే ఇన్ టాకింగ్ నాట్ వాకింగ్. కొన్ని కేసులో మోటార్ డెవలప్మెంట్లో నాట్రమోర్ కూడా తక్కువ వస్తుంది, కానీ తక్కువ వస్తుంది. నెక్స్ట్ బెరెటా కార్ వాడు కూడా చాలా స్లోగా డెవలప్మెంట్ ఉంటుంది. అసలు డెవలప్మెంట్ లేని కోర్స్ కూడా కొన్ని కేసెస్లో. అర్థమైందా? అలాంటి వాళ్ళకు కూడా మనం డ్వార్ఫిజం అంటారు, లేకపోతే కొన్ని మంగోలియన్ ఫేస్లు ఉంటాయి. అలాంటి వాటిలో కూడా మనం అడ్వాన్స్ స్టేజ్ డెవలప్మెంట్ లేదంటే బెరెటాగా ఏమైనా ఆలోచించవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫస్ట్ రెమెడీ టు బి థాట్ ఆఫ్. అయితే అది మనం బెరెటా గారు కూడా చూసుకోవాలి. బెరెటా కార్బ్ అనే కాదు, బెరెటా అన్ని ఎవ్రీథింగ్ బెరెటా చూసుకోవాలి. నెక్స్ట్ ఫాస్ఫరస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రెమెడీ. మదర్ చాలా మైల్డ్గా ఉంటుంది, పాపం చాలా ఎఫెక్షనెట్ ఉంది. ఆమె ప్రేమ కోరుకుంటుంది. అయితే ఆ భర్త ప్రేమ ఇవ్వడు. వాడు ఎప్పుడు మెకానికలే, వాడు అనగాడియం, వాడి పని వాడే. వాడికి భార్య సుఖం కావాలి అంతేగాని భార్య ప్రేమ అక్కర్లేదు వాడికి. అర్థమైందా? అనగాడియం అలాంటి వాళ్ళు ఉంటారు. అయిన తర్వాత అలాంటి వాళ్ళకి వాడు ఫాస్ఫరస్ మదర్ అనుకో, పాపం పిల్లలకి కూడా అలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. వాళ్ళకి డెవలప్మెంట్ అరెస్ట్ అయిపోతుంది. ఇలాంటివన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడికి ఆపేద్దాం. ఎవరికి డౌట్ ఉంటే అడగండి. ఒక 1-2 minutes ఉంది. సార్ ఓకేనా? ఓకే సార్. అర్థమైందా? బాగా అర్థమైంది సార్. చాలా బాగుంది సార్ ఈరోజు, చాలా బాగుంది. క్లియర్, చాలా బాగుందండి. ఓకే సరే కొంచెం స్లో అవుతుంది సార్, కానీ తప్పదు. ఎందుకంటే అర్థం కావాలి. నెక్ హోల్డింగ్ అంటే చెప్పుకుంటూ పోయాను అనుకో మీకు అర్థం కావాలి కదా. రోల్స్ ఓవర్ అంటే చెప్పుకుంటూ పోయాను అనుకో మీకు అర్థం కావాలి, టైం పడుతుంది. ఇట్టే బాగుంది సార్, ఇట్టే బాగుంది. మీరు అలాగే చెప్పండి సార్, నో ప్రాబ్లం. ఇట్టే అర్థం అవుతుంది సార్ బాగా. ఓకే సరే. సార్ వీలైతే మెకానిజమ్స్ కూడా దాంతో ఇంక్లూడ్ చేసి చెప్పరా సార్ కొంచెం? అంటే ఎట్లమ్మా? మీ పేరు? నా పేరు రూపకళ అండి. చెప్పమ్మా, అంటే ఎట్లా, ఏం చెప్పాలి మీకు? మెకానిజమ్స్ అంటే ఇప్పుడు ఆ హోల్డింగ్ అవడానికి దానికి ఫిజికల్ రీజన్స్ కూడా ఉంటాయి కదా సార్, లోపల ఇంటర్నల్ గా జరిగే ఇట్లాంటివి కూడా. అంటే అంత డెప్త్ గా వెళ్ళకపోయినా పైన కొంచెం ఒక డిసీజ్ వచ్చినప్పుడు
అంటే ఎగ్జాంపుల్ ఇంకా ఇంకొంచెం అర్థం కావాలి నాకు. ఇంకొంచెం అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ ఎగ్జాంపుల్ ఒక లివర్ సిరోసిస్ అని ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, దాని లోపల ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఎలాగ ప్రాసెస్ అయ్యి అది ఎలా ఫామ్ అవుతుంది, ఎక్కడ అంటే ఇంతకుముందు చెప్పా కదా, నెక్ హోల్డింగ్ చెప్పా కదా మీకు. నెక్ హోల్డింగ్ అంటే గౌరవం పోయిన మదర్ లో గౌరవం పోయిన ఫీలింగ్ ఉంటే దాని వల్ల వస్తుందని చెప్పా కదా నేను. అది మెంటల్ గా చెప్పారు సార్, కరెక్ట్. అది మెంటల్ గా చెప్తున్నారు, ఫిజికల్ గా కూడా. ఫిజికల్ గా చెప్పాలంటే నేను సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం వాళ్ళకి అర్థం చేయించాలి నేను ఫస్ట్. చెప్తున్నారు సార్ మేడం. అంటే డిసీజ్ చెప్పినప్పుడు సార్, డిసీజ్ చెప్పినప్పుడు అట్లా కొంచెం అవును, మరి సెంట్రల్ అంత నర్వస్ సిస్టమ్ బేసిక్ వాళ్ళకి అందరికి ఉండాలి కదా. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో మోటార్ ఏంటి, అనేది ఒక పాయింట్ మాత్రం చెప్పాను, మోటార్ సెన్సరీ. మళ్ళీ బ్రెయిన్ అంటే ఏంటి, అక్కడ 2 హెమిస్ఫియర్స్ ఉంటాయి. 2 హెమిస్ఫియర్స్ లో ఎక్కడ ప్రాబ్లం ఉండొచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ చూసుకోవాలి. దానికి చాలా డెప్త్ వెళ్ళాల్సి వస్తుంది. ఒక నెక్ హోల్డింగ్ మాత్రమే నీకు ఒక 1-2 క్లాసెస్ పడుతుంది. అందుకని మనకి అవసరం ఉండేంత వరకు మాత్రం టచ్ చేశాను అనమాట. అలాగే సార్. వీళ్ళుంటే ఆ టాపిక్ బట్టి మీరు చెప్పిన సజెషన్ తీసుకుంటాను. ఏమ్మా? అలాగే, థ్యాంక్ యూ సార్. సార్ ఒక స్మాల్ క్వశ్చన్. చెప్పండి అమ్మా. ఒక కిడ్ అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా, హెడ్ హోల్డింగ్ ఇవంతా తను పుట్టినప్పుడే తను అంటే ఒక 5-6 నెలల బేబీ లాగా పుట్టింది, చాలా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. యాక్చువల్ గా మనం తీసుకుంటే తలకాయ అమ్మాయి పుట్టినప్పుడే తల తిప్పేస్తుంది, అంతా బాగుంది. కానీ అమ్మాయి 11 months వరకు కూడా అమ్మాయి లేచి నిలబడడం కానీ నడవడం కానీ చేయలేదు సార్. మళ్ళీ పిచ్చ హెల్దీ బేబీ. అసలు మనం ఆ అమ్మాయిని చూసామంటే ఎక్కడ ఏ ప్రాబ్లం, అంటే ఆ బేబీ వాళ్ళ అమ్మకి వచ్చి 1 month అంటే కడుపులోనే ఉండిపోయింది. అంటే అదేదో మరి అమ్మాయికి పెయిన్స్ రాలేదు, అలానే ఉండిపోయింది 20 days. అది సడన్ గా తీసుకెళ్లి ఆపరేట్ చేశారు ఆ బేబీని. అది ఇది ఏం కేసు సార్? అది యాక్చువల్ గా అక్కడ ఏం జరిగింది? అయితే మీరు ఏం చేయాలంటే అలాంటి కేసెస్ లో హిస్టరీ తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ హిస్టరీ తీసుకొని నెక్ హోల్డింగ్ రైట్ టైంకి వచ్చినా చూసుకోవాలి. నెక్ హోల్డింగ్ ఎన్నో మంత్లకు వచ్చింది, రోల్స్ ఓవర్ పొరలడం ఏ మంత్ లో పొరలాడు. ఇంకోటి ఇందులో చిన్న ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే, మామూలుగా ఏం చేస్తారు, 11 months తర్వాత ఏదైనా చేసింది సార్ అమ్మాయి. అది నాకు అది ఎందుకు అలా జరిగి ఉంటుంది సార్? ఒక్క డిలే ఇన్ మైల్ స్టోన్స్ అనమాట. హెల్తీ అనలే మనం, డిలే ఇన్ మైల్ స్టోన్స్. చూడడానికి బాగుండొచ్చు, లోపల కరెంట్ వైర్లు సరిగ్గా లేవు, చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, పిల్లల్ని కూడా నేను చూశాను చాలా సార్లు పరుపు మీద పడుకోబెడుతుంటారు, మనకి ఏది రాదు. అందుకని చేయాలా, కింద నేల మీద చాపేసి పడుకోబెట్టాలా. ఏది 5th month తర్వాత, 4th month తర్వాత, 3rd month తర్వాత చాప మీద పడుకోబెట్టాలి. చాప మీద వాళ్ళకు ఉంటాయి కదా, రజా వెళ్ళేసి పడుకోబెట్టాలి. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది, మనకి కొంచెం నెక్ హోల్డింగ్ వస్తుంది ఈజీగా. పరుపు మీదనే పడుకోవడం చేయొద్దు, పిల్లల్ని పడుకోబెట్టడం పరుపు మీద కాకుండా 3rd month తర్వాత కింద చాపేసి పడుకోబెట్టడం అలవాటు చేయాలి. అప్పుడు ఇవన్నీ కొంచెం ఫాస్ట్ వస్తాయి. మనకి నెక్ ప్రాబ్లం ఉంటే ఏం చేస్తారు, పరుపు చేయమని చెప్తారా లేదా, అట్లా పిల్లలకు కూడా అందుకని అట్లా ఇష్టం ఉంటే వాళ్ళకి చెప్పాలి, అట్లా కాదమ్మా కొంచెం చాపేసి పడుకోబెట్టని చెప్పాలి. అది కూడా కొన్ని కారణాలు ఉంటాయి. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు మీరు అంటారు కదా సార్, ఇప్పుడు ట్యూబర్క్యులర్ మియాజం ఉన్నప్పుడు అర్లీ డెలివరీ అవుతారు అని చెప్పి. అవునండి. ఇప్పుడు అది ఐడియా పెట్టుకొని ఫ్యూచర్ లో అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు అప్పుడే మియాజమాటిక్ ఏమైనా ఇవ్వచ్చా, నిదానంగా అది మియాజమాటిక్ పోతుంది? చూసుకోవచ్చు. ఆ మయాజం పర్సన్ అని గుర్తుంచుకొని ఎప్పుడైనా సరే సిమ్టమ్ ప్రకారం టోటాలిటీ ప్రకారం వెళ్ళాలి. ఆ మయాజం అనేది మైండ్ లో ఉండాలి ఒకటి మనకి. ఓకే సార్. ఎందుకంటే డిసీజెస్ అన్ని కూడా వాడికి ఆ లెవెల్లో రన్ అవుతుంటాయి. ఇప్పుడు ఒకడికి కింద పడ్డాడు అనుకో, జస్ట్ ఊరికి రాసుకుపోతుంది. ఇంకోటి చిన్న ఊరికి కింద పడ్డా కూడా ఫ్రాక్చర్ అవుతుంది. ఎందుకు? ఇద్దరు పడ్డారు పిల్లలు, ఒకటే లెవెల్లో పడ్డారు, ఒకటే ఫోర్త్ పడ్డారు, ఒకటేమో గీసుకుపోయింది అంతే, ఇంకోటికి ఫ్రాక్చర్ అయింది. ఎందుకు? ఫ్రాక్చర్ అయింది. అప్పటికి తేడా ఉంటుంది, వాడికి బోన్స్ ఇవి తేడా ఉంటాయి కదా సార్, మియాజమాటిక్ తేడా ఉంటుంది. కింద పడి రాసుకుపోయిన వాడికి సోరా. అవును సార్. కింద పడగా ఫ్రాక్చర్ అయిందంటే వీడికి సివిలిటిక్ మయాజం రన్ అవుతుంది, సిఫిలిటిక్ వచ్చింటుంది. ఓకే సార్. అట్లా అలాంటి వాటికి మనకు చాలా ఉపయోగపడతాయి మయాజమ్స్. అంటే అప్పుడు వెంటనే ఒకవేళ ఇయ్యాల్సి వస్తే తల్లికి ఏమైనా ఇవ్వచ్చా సార్, లాక్టేషన్ పీరియడ్ లో అప్పుడు ఏమన్నా అట్లా ఏం లేదా? అంటే అర్థం కాలే. తల్లికి అంటే మందు ఏమైనా ఇవ్వాల్సి వస్తే అబ్బాయికి లాక్టేషన్ బేబీకి ఇవ్వచ్చు. ఓకే, మదర్ మిల్క్ పాటు ఇవ్వచ్చు. ఓకే సార్. మదర్ మిల్క్ లో మెడిసిన్ ఒక చుక్కనో లేకపోతే ఒక డోస్ అందులో కలిపేసి ఇవ్వమని చెప్పాలి. ఇవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. మాతరం. నెక్స్ట్ క్లాస్ మోస్ట్లీ వినేసా తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ నమస్తే వాసుదేవ్. ధన్యవాదాలు.